ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి దివ్యమైన నామం పేరిట మీ అందరికీ శుభాభివందనాలు. మరొకసారి సాయంకాల ఆరాధనకు ఐఎన్ఆర్ఐ మినిస్ట్రీస్ తరఫున మీకు ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతున్నాను. దేవుని యొక్క వాక్య ధ్యానంలో మనం చేసుకుంటూ ఉన్నాము. దేవుని యొక్క వాక్కులో ఉన్నటువంటి దివ్యమైన శక్తిని మనమందరము కూడా ఎల్లప్పుడూ పొందుకొంటూనే ఉన్నాము కదా. ఈ రీతిగా దేవుడు మనకు ప్రతిసారి కూడా మాట్లాడుతున్నటువంటి ఆ యొక్క గొప్ప మాటలు ఏ రీతిగా ఉన్నాయి అనేవి మనలను ఎలాగ అవి ప్రభావితం చేస్తున్నాయి, ఎలాగ మనలను నడిపిస్తున్నాయి అనేది మనము చూసుకుందాం. ఓకే, రైట్. ఈరోజు దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి వాక్య ధ్యానము యోహాను పత్రికల్లో చూద్దాం. ఓకేనా? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం ధ్యానాంశంగా చదువుకుందాం. ఓకే, వచనం వెంబడి వచనాన్ని ధ్యానాంశంగా చదువుకుందాం. యోహాను పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం, మొదటి వచనం నుంచి చదువుతున్నాను, చూడండి. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకు ఎట్టి ప్రేమ అనుగ్రహించనో చూడుడి. మనము దేవుని పిల్లలమే, ఈ హేతు చేత లోకము మనలను ఎరగదు. ఎలాగనగా అది ఆయనను ఎరుగలేదు. హల్లెలూయా. చూద్దాం. ఇక్కడ మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించనో చూడుడి. దేవుని యొక్క ప్రేమ అనేది ఎక్కడ కనబడుతుందంట? ఫస్ట్ అసలు మనలను అంగీకరించడమే దేవుని ప్రేమ. దానితో పాటుగా మనలను పిల్లలుగా చేసుకోవటం ఇంకా గొప్ప ప్రేమ. కాబట్టి మనకిచ్చినటువంటి యొక్క ప్రేమ అగాపే లవ్ అంటాం. అంటే ఎన్నటికీ కూడా ఆగిపోనిది, వీడిపోనిది, తరగిపోనటువంటి ప్రేమను దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించాడు. చివరికి ఎలాగ చేసేసుకున్నాడు? కుమారులు కుమార్తెలుగా చేసుకున్నాడు. కాబట్టి ఏంటంట, తల్లి తండ్రి కంటే గొప్పగా మనల్ని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ఇది మనం అందరము కూడా జ్ఞాపకం చేసుకోవాలి. రైట్. మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు. దేవుని పిల్లలు వేరు, లోకానుసారమైనటువంటి పిల్లలు వేరంట. అదేంటి, అందరము నరులమే కదా అంటే ఎస్, అందరూ నరులే, అందరూ దేవుని చేత సృజింపబడినటువంటి వారే. అయితే తనను సృష్టించిన సృష్టికర్తను ఎందరైతే ఎరిగి ఆయనను నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనలోనే కొనసాగుతారో వారే దేవుని పిల్లలు. ఎందరైతే తన నామమును అంగీకరించిరో వారందరూ తన పిల్లలవుటకు దేవుడు వారికి ఆధిక్యతను అనుగ్రహించాడు. వారసులు అవటానికి ఆధిక్యతను అనుగ్రహించాడు. కాబట్టి మనము కూడా ఇక్కడ పిల్లలమైపోయాము. కాబట్టి ఎలాగా? దేవుని యొక్క ప్రేమ చేత మనము పిల్లలమైపోయాము. అందుకే లోకం మనల్ని ఎరగదంట. దేవుని పిల్లలని లోకము ఎరుగదు. అంటే ఎట్లాగా? వారు మనలను దూరం పెడతారు, లేక మనకు వారు దూరం అవుతారు. రెండు ఒకటే, కానీ డిఫరెంట్గా ఉంటుంది. చూడండి, వారు మనల్ని దూరం పెడతారు. ఎందుకు? వారిలాగా మనం ప్రవర్తించము కాబట్టి. వారు మనకు దూరం అవుతారు. ఎందుకు? మనము వారిలాగా మార్పు నొందము కాబట్టి వారు మనకు దూరం అయిపోతారు. హల్లెలూయా. అర్థమైన వారు ధన్యులు. మనం వారిలాగా మారము, వారి యొక్క ప్రయత్నాలకు లొంగము కాబట్టి మనలను ఎరుగరు. అలాగే మనము వారిలాగా ఏమాత్రము కూడా లోకం రీతిలో తిరిగి వెళ్ళిపోయి దేవుని విసర్జించే వారము కాము. ఈ రీతిగా మనలను దేవుడు ప్రత్యేకపరుస్తున్నాడు. ఒక విశ్వాసిని, ఒక క్రైస్తవుని తీసుకుంటే, నిజమైన విశ్వాసి ఒక్కసారి క్రీస్తు యొక్క ప్రేమను రుచి చూచిన తర్వాత ఇక లోకంలో ఏదూ అక్కర్లేదు అంటాడు. అందుకే పాటలు కూడా రాసుకున్నారు భక్తులు. నీ ఉంటే లోకాన నాకేది అవసరం లేదయ్యా అంటాడు భక్తుడు కదా. నిజమే, క్రీస్తు ఉంటే సమస్తము నీకు ఉన్నట్లే. అన్నీ ఉన్నా క్రీస్తు లేకపోతే నీకేమీ లేనట్లే.
శూన్యమే కనబడుతుంది నీకు. కాబట్టి ఇలాగా దేవుడిచ్చినటువంటి ప్రేమను పొందుకొని దేవుని పిల్లలుగా మార్పు నొందిన మనమందరము కూడా లోకము చేత ద్వేషింపబడతాము. అయితే లోకము ఎప్పుడైతే ద్వేషిస్తుందో తండ్రి నిన్ను ఇంకా ఎక్కువగా ప్రేమించి ఇంకా హత్తుకొని ఇంకా బలపరిచి ఇంకా నిన్ను ముందుకు నడిపిస్తాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. లోకమంతా నన్ను వెలివేసేసింది, లోకమంతా నాకు వ్యతిరేకమైపోయింది అని నీవు బాధ నొందవలసిన అవసరము లేదు. ఎప్పుడైతే దేవునిలో నీవు ముందుకు సాగుతూ ఉన్నావో నీకు శత్రువులు ఎక్కువవుతారు. నీవు లోక ప్రకారం నడుచుకోవు కాబట్టి వారు నిన్ను ద్వేషిస్తారు. వీడేంటి మనలాగా అబద్ధాలాడడు, మనలాగా మోసము చేయడు, మనలాగా ధనాన్ని దోచుకోడు, మనలాగా అధికారాన్ని ప్రేమించడు, మనలాగా ఈ లోక సంబంధమైన వాటి ఆటపాటలను ప్రేమించడు అని చెప్పి వారు నిన్ను దూరం పెడతారు, నిన్ను ద్వేషిస్తారు. ఎప్పుడైతే వారు ద్వేషిస్తున్నారో నీవు ధన్యుడివి. నిన్ను ఎవరు దగ్గరికి తీసుకుంటున్నారు? సాక్షాత్తు నిన్ను సృష్టించిన సృష్టికర్త నీ తండ్రి దేవుడు నిన్ను దగ్గరకు తీసుకొని నిన్ను హత్తుకుంటున్నాడు. కాబట్టి నీవు ధన్యుడవే, ధన్యురాలవే. కాబట్టి లోకం గురించి ఆలోచించద్దు. మనుషుల యొక్క మనస్సు క్షణములో మారిపోతుంది, మనుషుల యొక్క హృదయము క్షణంలో మారిపోతుంది, మనుషుల యొక్క మనస్సాక్షి క్షణంలో మారిపోతుంది, వారి మాట వెంటనే మారిపోతుంది. అప్పుడే నీతో పాటు ఉంటాను చివరి వరకు అంటారు, వెంటనే నిన్ను అపార్థం చేసుకొని వెంటనే వెళ్ళిపోతారు ముఖం చిన్నబుచ్చుకొని. యేసయ్య దగ్గరే ఉన్నాడు పేతురు. ఎంతమంది వదిలేసినా మరణం వచ్చినా నేను వదలనయ్యా. కానీ మరణం భయం వచ్చేటప్పటికి మొట్టమొదట వెళ్ళిపోయి 3 సార్లు తిరస్కరించిన వ్యక్తి కూడా అతనే. లోకానికి సాదృశ్యంగా దేవుడు దానిని చూపించాడు. మనుషులంతే. అంత ప్రేమించిన శిష్యుడైన పేతురే నేను ఎరుగను అనేశాడు తన ప్రాణం మీదకి వచ్చేటప్పటికి. మరి మామూలు జనములు విశ్వాసం లేని వారి దగ్గర నుంచి నీవు అంత నమ్మకాన్ని ఆశించుట అనేది వ్యర్థమే. ఎందుకంటే మనిషి యొక్క హృదయం అలాగే ఉంటుంది. అప్పుడే నిన్ను విడిచిపెట్టను అంటారు, వెంటనే ఏదన్నా అయితే నిన్ను అపార్థం చేసుకొని ఇక నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాను అంటారు. మనిషి యొక్క హృదయము. కాబట్టి నీవు లోకముతో ద్వేషింపబడుతున్నావు, లోకము నిన్ను మెచ్చుకోవటలేదు, లోకము నిన్ను ప్రత్యేకంగా దూరం పెట్టేసింది అంటే నీవు దేవునికి దగ్గరవుతున్నావు అన్నమాట. సంతోషించవలసినటువంటి విషయము. విశ్వాసులైన లోకంతో వెళ్ళిపోతే అలాంటి విశ్వాసి నీకు అవసరంలే. ఏ విశ్వాసి అయితే లోకము కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించి ఆయన కోసం ఏదైనా చేయటానికి సిద్ధపడి ఆయన పనులలో నిన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటాడో అతనే నిజమైన విశ్వాసి, అతనే దేవుని చేత నీ వద్దకు పంపబడినటువంటి విశ్వాసి. అది దేవుని కార్యాలు మనుష్య హృదయానికి గోచరము కావు. కాబట్టి ఆ దేవునిలో నడుస్తున్నటువంటి మనకు ఆయన చేసే కార్యాలు లోకస్తులకు కూడా గోచరము కావు. హల్లెలూయా. కాబట్టి వారు అనుకుంటారు, వీడేంటి ఇలాగున్నాడు, వీడేంటి ఇలాగా చేస్తున్నాడు, పిచ్చగా ప్రవర్తిస్తున్నాడు, ఎవడైనా ఇలాగ వదిలేసుకుంటాడా, ఎవడైనా ఇలాగ నష్టపరుచుకుంటాడా, ఎవడైనా ఇలాగ మాట చెప్పేసి దాన్ని పోషించేసుకొని అనవసరమైన చిక్కులు తెచ్చుకుంటాడా? వాక్యం చెప్తుంది, నీవు నష్టపోయినను నీ మాట పోషించుకో. ఆ నష్టం ఏంటంట? తాత్కాలికమైన నష్టము. ఎప్పుడైతే నీ మాట కోసం నీవు నష్టపోతావో దేవుడు నీకు గొప్ప లాభాన్ని ఇస్తాడు, గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తాడు. హల్లెలూయా. దేవుడి యొక్క శక్తి అది. నిన్ను పరీక్షిస్తాడు. నీకు ప్రతిరోజు ఎదురయ్యేది, నీ చుట్టూ ఉన్నవారి చేత నీకు ఎదురయ్యేది శోధనే. ఆ శోధన నీవు సహించాలి, ఆ శోధన నువ్వు జయించాలి. రకరకాల మనస్తత్వం కలిగిన వాడిని నీ ఎదుట పెడతాడు. ఎందుకంటే నీలో అహము తగ్గాలి, నీలో కోపము తగ్గాలి, నీలో ఆవేశము తగ్గాలి. ఆ రీతిగా నీవు లోకం నుంచి ప్రత్యేకపరచబడాలి. ఏంట్రా వీడు ఎన్ని మనం అంటున్నా, ఎన్ని చేష్టలు చేస్తున్నా వీడికి ఎందుకు కోపం రావట్లేదు, ఎంత శాంతంగా ఎలాగ ఉంటున్నాడు, ఎంత కూల్గా ఎలాగ ఉంటున్నాడు, ఇన్ని టెన్షన్స్ ఉన్నా అని వారు ఆశ్చర్యపోవాలి. ఎందుకంటే మన చుట్టూ ఆవరించి ఉన్నవాడు ఎవరు?
సర్వశక్తిమంతుడు. ప్రపంచాన్ని, లోకాన్ని సృష్టించిన సృష్టికర్త మన చుట్టూ కంచెని వేశాడు. కాబట్టి మనము ఏమాత్రము బెదిరిపోము, వణికిపోము పరిస్థితులను చూసి. ఎందుకంటే ఆఖరి వరకు వేచి చూచినట్లయితే మన దేవుడు అద్భుతాన్ని చేసి మన వైపు వ్యతిరేకంగా ఉన్న మనుషులను, పరిస్థితులను త్రిప్పివేస్తాడు. హల్లెలూయా. అంతే, దేవుడి యొక్క శక్తి అది, మన గొప్పతనం కాదు. అందుకే ఆ దేవుని మీద నమ్మకం ఉంచుకొని ఆ దేవునిలో ముందుకు మనం కొనసాగిపోవాలి. చెప్పాం కదా, ఒక్క వాక్యం, ఒక్క వచనంలోనే దేవుడు ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో. లోకము ఎరగదు అందంటే ఎవరు ఎరిగినారు నిన్ను? దేవుడు. హల్లెలూయా. దేవుణ్ణి ఎరిగిన వారిని లోకం ఎరగదంట. అయినా సరే నీకు లాభమా కాదా? దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు చాలు. మనిషి ఎరగకపోతే ఎందుకు? మనిషి ఎరుగకపోయినా పర్వాలేదు, దేవుడు నిన్ను ఎరిగేలాగా నీవు ప్రవర్తించు. దేవునికి నువ్వు దూరం అవ్వద్దు, దేవుని నువ్వు మర్చిపోవద్దు, దేవునికి కనబడకుండా నువ్వు దాక్కోవద్దు ఆదాములాగా, అవ్వలాగా. అందుకే నిర్భయంగా దేవుని ముందు మనం సంచరిద్దాము. దేవుడిని ఎరిగి ఉండి చాలు. మనుష్యులు నిన్ను మర్చిపోయినా పర్వాలే, నిన్ను వెలివేసినా పర్వాలే, నిన్ను దూరం పెట్టినా పర్వాలేదు, నిన్ను అపార్థం చేసుకున్నా పర్వాలేదు, నిన్ను దూషించినా పర్వాలేదు, నీ మీద కుట్రలు కుతంత్రాలు చేసినా పర్వాలేదు. అంతము వరకు సహించు. ధన్యత, వాళ్ళందరినీ నీకు లోబడేలాగా చేస్తాడు. మొన్న కూడా వాక్యంలో చెప్పుకున్నాం, తగ్గింపు, వినయము అందరికంటే నిన్ను హెచ్చైన స్థానంలో దేవుడు ఉంచేలాగా చేస్తుంది. యేసయ్య తండ్రి యొద్ద కుమారుడిగా, తండ్రి సింహాసనం పక్కనే సీటు కుడివైపున కూర్చొని ఉండాలి. ఆ మహిమను తగ్గించుకొని పాప శరీరమైనటువంటి మానవ శరీరాన్ని ధరించుకొని తగ్గించుకొని శిష్యులు, పాపులైన శిష్యుల పాదాలు కడిగి తుడిచి విధేయుడై శిలువ మరణాన్ని పొందాడు. అందుకే తిరిగి లేచిన తర్వాత పైన ఆకాశమందైనా, క్రింద భూమి మీదైనా, భూమి కింద పాతాళంలోనైనా ప్రతి మోకాలు వంగిపోయింది, ప్రతి నాలుక స్తుతించింది. అంటే దేవదూతలు వంగారు, మోకాలు లేసి స్తుతించారు. నరులు మోకాళ్ళు వేస్తారు, స్తుతిస్తారు. కింద పాతాళంలో దెయ్యాలు మోకాళ్ళు ఎత్తాయి, స్తుతిస్తాయి. హల్లెలూయా. యేసయ్య ఉన్నప్పుడే డైరెక్ట్గా అన్నీ జరిగాయి. ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు ఉపచారం చేసిరి, దేవదూతలు కనపరిచారు. మనుషులు తెలిసిందే. దయ్యాలు, మా సమయం ఇంకా రాలేదు కదా, అప్పుడే మమ్మల్ని బాధించడానికి ఎందుకు వచ్చావు దేవుని కుమారుడా అని గడగడా వణికిపోయినాయి. నిన్ను వేడుకొంచున్నా, మమ్మల్ని నాశనం చేయకు, పందుల మందలోకి ఎక్కడో చోట పంపించే మమ్మల్ని వేడుకొన్నాయి. వంగుతాయి అన్నీ. హల్లెలూయా. వినయము, విధేయత. అందుకే దేవునిలో మనము వినయాన్ని, విధేయతను కలిగి లోకం నుంచి మనల్ని ప్రత్యేకపరుచుకుందాం. దేవుడు మనల్ని ఎరిగి ఉంటే చాలు. మనిషి ఎవడు ఎరిగి ఉండనవసరము లేదు. నీకు కావలసినవన్నీ అద్భుత రీతిగా ఇస్తాడు. నీకు ఏ మనుషులు కావాలో వారినే నీ పక్కన పెడతాడు. నీకు వ్యతిరేకులందరినీ చక్కగా ఇంకొక పక్కన పెట్టేస్తాడు. నష్టమేం లేదు. అలాగని వారి మీద కోపపడవద్దు, వారి మీద కక్ష తీర్చుకోవద్దు, వారికి తీర్పు తీర్చవద్దు. దేవుడే తీర్పు తీర్చువాడు. సహనము, అంతం వరకు సహిద్దాము కదా. రైట్. లోకం ఆయన్ని ఎరగలేదు కాబట్టి ఆయనను నమ్ముకున్న నిన్ను కూడా ఎరుగదు. ఎరిగిందా లోకము? ఎరిగి ఉంటే ఆయన ఎందుకు సిలివేసేస్తారు? రోజు ప్రార్థించేది, రోజు ఉపవాసం ఉండేది, ప్రతి ఆదివారము కృతజ్ఞతలు చెల్లించేసి వాక్యం చెప్పేది ఆయన గురించే. అదే ఆ వాక్యమైన ఆయన శరీరధారిగా మధ్యకొస్తే ఏంటి, నువ్వు దేవుని కుమారుడువా, దైవ దూషణ చేస్తావా? నువ్వు అబ్రహామును చూసావా? నీకు ఇంకా 50 ఏళ్ళు కూడా లేవు. నువ్వు విశ్రాంతి దినమని అది చేస్తావా, ఇది చేస్తావా, స్వస్థపరుస్తావా? నీ శిష్యులు అయి తినేశారా? విశ్రాంతి దిన ఆచారంను నువ్వు ఉల్లంఘిస్తావా? నిన్ను నువ్వు దేవుని కుమారుడిగా చెప్పుకొని దేవ దూషణ చేస్తావా అని చెప్పి సిలువేసేసి చంపేశారు. మరి ఎంత అజ్ఞానము! ఎరిగి ఉండలేదు లోకము. ఎరిగి ఉండుంటే ఆయనే దేవుని కుమారుడు, ఆయనే మెస్సయ్య అని ఎరిగి ఉండుంటే చక్కగా ఉండేది. కానీ ఎరిగి ఉండలేదు. అలాగే నిన్ను నన్ను కూడా ఎరగరంట లోకం. ఆయనను అనుసరించేటప్పుడు వారు నిన్ను ఎరుగరు.
ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. హల్లెలూయా. ఇప్పటి వరకు ఏంటి? పిల్లలమే. తర్వాత ఏమవుతాము తెలియదు, కానీ ఏమవుతాం? ఒకానొక దినమున ఆయనను కలుసుకున్నప్పుడు, ముఖాముఖిగా ఆయనను చూసినప్పుడు అద్దంలో చూసుకున్నట్టు ఉంటుందంట. అద్దంలో ఎలా ఉంటుంది? ఒకడి ముఖం వాడికి కనబడుతుంది. ఇప్పుడు యేసయ్య ముఖం చూస్తే నీ ముఖం అలాగే. అంటే క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి నీవు ఎదిగిపోతావు. హల్లెలూయా. ఎంతకంటే గొప్ప ధన్యత ఏం కావాలి? క్రీస్తులాగా అయిపోతావు అంటే నువ్వు కూడా. అందుకే ఆయన సంపూర్ణతలోనికి ఎదిగిపోవాలి మనము. ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనక ఎలాగ పోలి ఉంటాం? ఆయనను పోలి ఉందామని ఎరుగుదుము. హల్లెలూయా. తండ్రి దేవునికి కుమారుడు ఎవరో? ఒకడే. ప్రథమ కుమారుడు ఎవరో? యేసయ్య. యేసయ్య ద్వారా నువ్వు నేను కుమారులము కుమార్తెలమే. కాబట్టి అందరినీ తండ్రి ఎలా చూస్తున్నాడో? యేసయ్యలాగే. హల్లెలూయా. అప్పుడు నువ్వు నేను ఏ పోలికగా మారిపోయాం? యేసయ్య పోలికగానే. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము. ఆయన ప్రత్యక్షమైనప్పుడు నీ ఎదుట యేసయ్య ప్రత్యక్షమయ్యాడా? ఇంకా నువ్వు కనబడవు. నీలో యేసయ్య స్వరూపం కనబడుతుంది. అంటే ఆయన యొక్క సంపూర్ణతలోనికి వెళ్ళిపోతావు. తండ్రి కూడా నిన్ను తన కుమారుడని యేసయ్యలాగే చూస్తాడు. హల్లెలూయా. అలాగే కనబడతా ఉంటే తండ్రికి నువ్వు నేను. మరి ఇంతకంటే గొప్ప ధన్యత ఇంకేమి కావాలి? ఆయనను ఉన్నది ఉన్నట్లుగానే చూతుము, ఆయనను పోలి ఉందుము. ఆయననే పోలి ఉంటామంట మనం కూడా. అంటే క్రీస్తు ఎలాగున్నాడో నువ్వు అలాగే ఉంటావు, నేను అలాగే ఉంటాను. తండ్రి దేవుడు తన కుమారుడైన యేసుని ఎలాగ చూశాడో నిన్ను అలాగే చూస్తాడు, నన్ను అలాగే చూస్తున్నాడు. ఎంత గొప్ప మహిమిచ్చేశాడు మనకి, ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. ఇంతకంటే ప్రేమ ఇంకేముంటుంది? ఈ ప్రేమ పొందుకోవటానికి ఇహలోకంలో ఉన్న వ్యర్థమైన వాటి కోసం నువ్వు బుర్ర పగలగొట్టుకొని ఎందుకు ఆలోచిస్తావు? ఈ ప్రేమ పొందుకోవటానికే కదా, ఇలాగ ఆయన స్వరూపంలోకి మారటమే కదా మనకు దేవుడిచ్చినటువంటి ప్రణాళిక. మానవులుగా ఇచ్చిన అవకాశము దానికే. అసలు ఎందుకు భూమి మీదకి వచ్చావో తెలుసా? ఈ భూమి మీద జీవిస్తున్నంత కాలము ఆయనను, ఆయన శక్తిని, ఆయన కృపను, ఆయన ప్రేమను, ఆయన ఆదరణను తెలుసుకొని ఆయనలాగా ఆయన స్వరూపంలోనికి నీవు మారటానికే ఈ లోకంలో నువ్వు జీవించినంత కాలము నీకు ట్రైనింగ్ సెషన్ అన్నమాట. హల్లెలూయా. చివరికి దేనిలోకి మారిపోవాలి నువ్వు? క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి మారిపోవాలి. ఎప్పుడైతే క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి మారిపోయావో ఆయన ఎలా ఉన్నాడో నువ్వు కూడా అలాగే ఉంటావు. అందులోకి ఏ భేదము లేదంట. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసి కొనును. ఎప్పుడు కనిపిస్తావు? ఇప్పుడు ఆయన ఎదురుగుండా ఉన్నప్పుడు ఆయనలాగా అయిపోయావంటే ఆయన ఎలాంటి వాడు? పవిత్రుడు. ఆయన ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. ఆయన ఎలాంటి వాడు? నీతిమంతుడు. ఆయన ఎలాంటి వాడు? కనికరం కలిగిన వాడు. ఆయన ఎలాంటి వాడు? దయగలిగిన వాడు. ఆయన ఎలాంటి వాడు? మాట తప్పనివాడు. ఆయన ఎలాంటి వాడు? మొహమాటము లేనివాడు. ఆయన ఎలాంటి వాడు? ఆదరించి హక్కున చేర్చుకునేటువంటి వాడు. ఆయన ఎలాంటి వాడు? విశ్రాంతి కలుగజేయవాడు. ఎన్ని లక్షణాలు ఉన్నాయి. ఆయన ఎవరు? ఎలాంటి వాడు? స్వస్థపరచువాడు. ఆయన ఎలాంటి వాడు? సమాధానము కలుగజేయువాడు. కాబట్టి నువ్వు నేను అలాగ మారిపోతామంట. అంత పవిత్రులుగా అయిపోవాలి దేవునిలో. శుద్ధీకరణ జరగాల్సిందే క్రీస్తులోకి వచ్చాక. నీకు వచ్చేటువంటి కష్టమైనా, నీకు వచ్చే శ్రమ అయినా నిన్ను శుద్ధీకరించటానికే, క్రీస్తు యొక్క స్వరూపంలోనికి నిన్ను మార్చటానికే. దానికి లోబడిపో. ఆ కష్టము ఆ శ్రమ వచ్చినప్పుడు ఇంకా దేవునికి దగ్గరవుతావు, ఇంకా లోకానికి దూరం అవుతావు, ఇంకా నీలో ఉన్నవన్నీ తొలగించుకొని పరిశుభ్రపరచబడతావు. అందుకే ఆ కష్టము ఆ శ్రమ. కాబట్టి కష్టాన్ని త్రోసివేయకు. కష్టాన్ని చూసి దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోకు. కష్టము దేవుడికి నిన్ను మరింత దగ్గరగా చేయటానికే, నీలో ఉన్న ప్రతి మాలిన్యాన్ని దూరపరచటానికే, దేవునికి ఆయాసకరమైన మార్గాలన్నీ నీలోంచి తీసివేయటానికే కష్టము. కాబట్టి దాన్ని ఆహ్వానించు, ఒప్పుకో, తొందరగా సబ్మిట్ అయిపోయి లోబడిపో దేవునికి.
ఆ కష్టము పోతుంది. కష్టంతో పాటు ఏం పోతాయి? నీలో ఉన్న మాలిన్యాలన్నీ తొలగిపోయి నీవు పవిత్రుడిగా పరిశుభ్రమైన వాడిగా మిగిలిపోతావు. హల్లెలూయా. అది దేవుని ప్రణాళిక. అందుకే పవిత్రునిగా చేసుకుంటాడంట ఆయన తన రక్తం ద్వారా. పాపం చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపం అంటే ఏంటంట? పాపం అంటే ఏంటంట? ఆజ్ఞను అతిక్రమించడం అంటే ఏంటి? వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే పాపము. వాక్యానుసారంగా నడుచుకోకుండా ఉండుటే పాపము. వాక్యానుసారం నడుచుకున్నావా, నీలో పాపము ఉండదు. మొదట వాక్యము ఎలా ఉంది? దేవుడు మాట ఎలాగుంది? ఆదాము అవ్వకి ఇచ్చాడు. ఒకే ఒక ఆజ్ఞ అంతే. అన్నీ తినండి, చెట్టు మధ్యలో ఉంది చూసారా, తోట మధ్యలో, ఆ చెట్టు యొక్క ఫలము తినవద్దు, దాని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు అని చెప్పాడు. అలాగన్నప్పుడు వీళ్ళు మోసపరచబడ్డారు వేరే మాటల చేత, వేరే వ్యక్తుల మాటల చేత. వాడిని ఆహ్వానించిందే వీళ్ళు. అందుకే వాడికి దూరంగా ఉండాలి, వాడిని ఎదిరించాలి. వాడిని ఎదిరిస్తే ఏమవుతాడంటే వాడిని యుద్ధం నుంచి పారిపోతాడు. ఎవడాడు? అపవాది, సాతాను, డెవిల్. కానీ వీళ్ళు ఏమెళ్ళారు? దగ్గరికి వెళ్ళారు. ఎప్పుడైతే అపవాదికి దగ్గరకి వెళ్ళిపోతావో దేవునికి ఏమైపోయారు? ఆటోమేటిక్గా దూరం అయిపోయారు, దాక్కుంటున్నారు. అంతే కదా. ఇప్పుడు వెళ్ళి అపవాది సర్పం రూపంలో వచ్చి మాట్లాడినప్పుడు వాడిని ఎదిరించుంటే, గద్దించుంటే, ఏంటా మాటలు మాట్లాడుతున్నావు? దేవుడి కంటే గొప్పదానివా నువ్వు? గొప్పవాడివా నువ్వు? ఎందుకు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు? ఏదైనా ఉంటే దేవుడితో తేల్చుకుందాం, దేవుడు వచ్చాక మేము అడుగుతాంలే ఆయన్ని అని చెప్పి గద్దించి ఉంటే వాడు అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోవును. వీళ్ళు చేయలే అలాగా, అవ్వమ్మ చేయలే అలాగా, గద్దించలేదు. అవునా, నిజమా, ఇలాగా దేవుడు ఎలా చెప్పేశాడా? అయితే మేము సావమా? మాకు జ్ఞానం వచ్చేస్తుందా? దేవుని కంటే గొప్పవారం అవుతావా? నిజమా? ఒకసారి టెస్ట్ చేద్దాంలో. అయితే నీ మాట ప్రకారం నమ్మేసింది. మోసపరచబడింది అవ్వమ్మ. అపవాదికి ఏమైపోయింది? అప్పుడు దగ్గర అయిపోయింది. ఆటోమేటిక్గా దేవునికి దూరం అయిపోయారు. అంతే. దేవుడు వచ్చి పిలిస్తే ఆదామా, అవ్వా, అమ్మ ఎక్కడున్నారమ్మా నా బిడ్డలారా అంటే దాక్కున్నారు. దేవుని స్వరము విని వారు దాక్కున్నారని ఉంటుంది ఆదికాండంలో. అంటే ఏమైపోయారు? దేవునికి దూరం అయిపోయారు. ఎవరికి దగ్గర అయిపోయారు? సాతానికి. సాతాని ద్వారా ఏమొస్తుంది? పాపము. ఎప్పుడైతే పాపానికి దగ్గర అవుతావో ప్రభువుకి దూరం అయిపోతావు. అంతే, ఫినిష్. ప్రభువుకి దగ్గర ఉంటే పాపానికి దూరం అయిపోతావు. అది పాపం వల్ల వచ్చే జీతము మరణము, ప్రభువు వల్ల వచ్చేటువంటి జీతము నిత్య జీవము. అంతే. ఏ మరణము? పాపం వల్ల వచ్చేది నిత్య మరణము. ప్రభు వల్ల వచ్చేది ఏ జీతము? నిత్య జీవము. అది రెండింటికి డిఫరెన్స్. కాబట్టి ఇక్కడ పవిత్రులుగా చేసుకొని పాపము చేయకూడదంట. ఆజ్ఞ అతిక్రమిస్తే ఏమవుతుంది? అది పాపం అయిపోతుంది. కాబట్టి ఆజ్ఞను నీవు నేను అతిక్రమించకూడదు. ఏం ఆజ్ఞది? వాక్యము అనేటువంటి ఆజ్ఞ. ఈ వాక్యాన్ని మీరి మనం ఏమీ చేయకూడదు. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగానే చేయాలి. మళ్ళీ ఇంకొకటే, ఈ మధ్య కొత్తగా అతి తెలివిలు ఎక్కువైపోయి ఏమవుతుంది? వాక్యాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. తాము చేసిన పనిని సమర్థించుకోవటానికి వాక్యాన్ని ఉపయోగించుకుంటున్నారు. చాలా తప్పు, బహుఘోరము, ఉగ్రత వస్తుంది. ఈ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా అది నిన్ను పరిశుభ్రపరచాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలి ఈ వాక్యము? ప్రాణాత్మలు, మూలుగు, కీళ్ల మట్టుకు విభజించేసేటువంటి రెండంచులు గల ఖడ్గంగా వెళ్ళిపోవాలి ఈ వాక్యము. నీ లోపలికి హృదయ అంతరంగములలోకి వెళ్ళిపోవాలి ఈ వాక్యము. అంతే తప్ప వాక్యాన్ని అడ్డపెట్టుకొని మనం వేసే పనికిమాలిన వేషాలకు, చేసే చెడ్డ క్రియలకు, పాపపు క్రియలకు వాక్యాన్ని హేతువు చేసుకొని వాక్యాన్ని ఉపయోగించుకుంటే దానికంటే భ్రష్టత్వం ఇంకేమీ లేదు. వాక్యము నిన్ను మార్చాలి కానీ నీ పరిస్థితులకు అనుగుణంగా వాక్యాన్ని మార్చకు. ఓ సహోదరుడా, సహోదరి, దేవుడు అన్నిటినీ గమనిస్తూనే ఉంటాడు. అన్నిటికీ వారి వారి క్రియల చొప్పున ఆయన ప్రతిఫలం ఇస్తాడు. తన వేవేల దూతల పరివారంతో రాబోతున్నాడు, ఒప్పింపజేస్తాడు అప్పుడు నీ అన్నీ. కాబట్టి ముందే ఒప్పేసుకో. ఒప్పుదల ఎప్పుడైనా జరుగుతుంది. అందుకే నీవు దేవుని వద్దకు వెళ్ళి ఒప్పేసుకున్నావా, అప్పుడిక ఒప్పించే పరిస్థితి ఉండదు. అందరి ముందు సిగ్గు తీసే పరిస్థితి ఉండదు.
ఇప్పుడు నీవు కప్పేసుకొని అబ్బాయి పర్లేదు ఏమి చూడట్లేదు, దేవుడు ఏమీ నాకు శిక్ష విధించట్లేదని ఇంకా కప్పేసుకొని ఇంకా ఘోరమైన పాపాలు వెళ్ళిపోయావా? అక్కడ నీకు దేవుడికే తెలుసు, తర్వాత ప్రజలందరి ముందు తెలిసేలాగా ఒప్పింపజేస్తాడు. హల్లెలూయా. అది చాలా ఘోరము, అవమానకరమైనటువంటి సందర్భము. ఆ పరిస్థితి నీవు తెచ్చుకోవద్దు చెప్తున్నాడు దేవుడు. కాబట్టి పాపాన్ని ఆపివేసి దేవునికి దగ్గరగా ఉండు, ఆజ్ఞను పాటించు, అంటే వాక్యాన్ని పాటించు, ప్రభువుకు దగ్గరగా ఉండు, పాపానికి దూరముగా ఉండు. పాపం వల్ల వచ్చు జీతము మరణము, ప్రభు వల్ల వచ్చు జీతము నిత్య జీవము. యుగ యుగములు ఉండేటువంటి జీవాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. 5వ వచనం, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీయూ లేదు. ఆయన యందు నిలిచియుండువాడెవడనో పాపము చేయడు, పాపము చేయువాడెవడనో ఆయనను చూడను లేదు, ఎరుగను లేదు. హల్లెలూయా. అంటే ఎంత పరిశుద్ధుడు ప్రభువు క్రీస్తు అని చెప్తున్నాడు ఇక్కడ భక్తుడు. ఏంటంట? పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు. ఏమైనా పాపం ఉందా యేసయ్యలో? ఒక్కటి కూడా పట్టుకోలేము. ఎంత ప్రయత్నించినా ఒక్కటి కూడా యేసయ్యలో పట్టుకోలేరు పాపములను, క్రియలను. అంత పరిశుద్ధుడు ఆయన, అంత స్వచ్ఛమైన వాడు, అంత నిర్మలమైన వాడు, అంత నిష్కపటమైనటువంటి వాడు మన ప్రభువు. కాబట్టి ఏం చేయాలంట? ఆయన యందు పాపమేం లేదు కాబట్టి ఆయన యందు నిలిచి ఉండేవాడెవడనో పాపము చేయడు, పాపం చేయవాడెవడనో ఆయనను చూడను లేదు, ఎరుగను లేదు. నేను పాపులను పిలువ వచ్చి తిని కానీ నీతిమంతులను పిలువ రాలేదు అన్నాడు. అందుకే కాబట్టి పాపుల కోసమే ఆయన వచ్చాడు, అయినా ఆయనలో పాపం లేదు. ఎలాగ చెప్పగలరంటే, కుష్ఠరోగుల్ని స్వస్థపరిచాడు, కుష్ఠరోగం ఆయనకు అంటుకుందా? లేదే. గుడ్డివారిని ఆయన స్వస్థపరిచాడు, గుడ్డితనం ఆయనకి ఏమన్నా వచ్చేసిందా? రాలేదే. దయ్యాలను ఆయన వెళ్ళగొట్టాడు, దయ్యాలు వచ్చి వాళ్ళని వదిలేసి ఈయన పట్టుకున్నాయా? లేదే. మరణించిన వారిని తిరిగి లేపాడు, మరణం ఏమైనా ఈయన్ని బంధించేసి ఉంచగలిగిందా? అది అసాధ్యమే. హల్లెలూయా. మరి అలాగే పాపము చేసేవారిని ముట్టుకొని తాకి ఆహ్వానించిన పాపము ఆయన్ను అంటుకోలేదు, ముట్టుకోలేదు, ఆయనను నాశనము చేయలేదు. హల్లెలూయా. అది పరిశుద్ధత అంటే. పరిశుద్ధతకు ఉన్న గొప్ప ఫలం అదే. పాపం ఇక దరి చేరదు. అందుకే పరలోకంలో దూతలు ఎప్పుడు ఏమని కీర్తిస్తాయంట ప్రభువుని? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. పరిశుద్ధతలో అంత శక్తి దాగి ఉన్నది. పాపం చేసేవాడు ఎవడో ఆయన చూడ్డంట, ఆయన ఎరగడంట. ఆయన యందు నీవు నిలిచి ఉంటే పాపం చేయలేవంట. అంటే క్రైస్తవుని అని చెప్పుకుంటూ, ఆయన వాక్యాన్ని అనుసరిస్తున్నాను, బోధిస్తున్నాను అని చెప్పుకుంటూ మరలా పాపాన్ని చేశావంటే నీలో ఆయన ప్రేమ లేదు, ఆయన యందు నీవు నిలిచి లేవు. ఒకవేళ ఉన్నా ఇంకా బాలుడిగానే ఉన్నావు. బాలుడు ఏం చేస్తాడు? మాటి మాటికి పడిపోతూ ఉంటాడు, పడిపోతూ నడుస్తాడు, పడిపోతాడు, నడుస్తాడు, పడిపోతాడు. బలం ఉండదు వాడికి కాలంలో. నీకు వాక్యంలో బలం లేదు, హృదయంలో, ఆత్మలో, ఆశా నిగ్రహంలో నీకు బలం లేదు. అందుకే తరచుగా పడిపోతున్నావు. అందుకే నీవు తరచుగా పడిపోతున్నావు. కాబట్టి క్రీస్తులో నిలిచి ఉంటే నీవు పాపం చేయవు. పాపం చేయువాడెవడు ఆయన్ను చూడలేడు, ఎరగలేడు. అంటే ఆయన చూడటానికి, ఆయన ఎరిగి ఉండటానికి నీకు కావలసిన అర్హత ఏంటి? పరిశుద్ధత. ఆయన పరిశుద్ధుడు గనక నీవును నేనును పరిశుద్ధులమై బద్ధులమై ఉన్నాము. ఇది చాలా ప్రాముఖ్యం. ఓకే, రైట్. చిన్నపిల్లలారా, ఎవనిని మిమ్మును మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్లు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. మళ్ళీ చెప్తున్నాడు ఇక్కడ, ఆయన పాపం చేయలేదు, ఆయన యందు నిలిచి ఉన్నవాడు పాపం చేయలేడు. ఆయన నీతిమంతుడు, ఆయనలో ఉన్నవాడు నీతిమంతుడేనంట. అంటే నువ్వు క్రీస్తులో ఉంటే ఆయనకి ఏ లక్షణాలు ఉన్నాయో, ఏ స్వభావాలు ఉన్నాయో అవంతా కూడా నీకు ఆరోపించబడతాయి. హల్లెలూయా. అదే క్రీస్తుకు సమానమైనటువంటి ప్రత్యక్షత నీకు కలగటం అంటే.
క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి నీవు ఎదగడం అంటే అదే. క్రీస్తు ఎలాగ ఆలోచించాడో నువ్వు అలాగ ఆలోచిస్తావు. క్రీస్తు ఎలాగ నడుచుకుంటాడో అలాగ నీవు నడుచుకుంటావు. క్రీస్తు ఎలాగ మాట్లాడతాడో అలాగ నీవు మాట్లాడతావు. క్రీస్తు ఎలాగ స్వస్థపరుస్తాడో అలాగ నువ్వు స్వస్థపరుస్తాడు. క్రీస్తు ఎలాగ ఆదరిస్తాడో నీవు అలాగ చాలా ఇంక మొత్తం అన్నీ క్రీస్తులోనికి నీవు మారిపోయినట్లే, సంపూర్ణతలోనికి. నీతి, ఆయన నీతిమంతుడు కాబట్టి నువ్వు కూడా ఏం చేస్తావు? నీతినే జరిగిస్తావు. దాని ద్వారా నీవు నీతిమంతుడుగా ఉంటావు. నెక్స్ట్, అపవాది మొదట నుంచి పాపం చేయుచున్నాడు గనక పాపం చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. పాపాన్ని ఆహ్వానించి, పాపాన్ని ప్రేమించి, పాపాన్ని హత్తుకొని ఉండేటువంటి లక్షణం ఎవరిదంట? అపవాదిది. నీతిని ప్రేమించి, న్యాయమును జరిగించి, పరిశుద్ధతను ధరించుకున్నటువంటి లక్షణము యేసయ్యది. కాబట్టి ఎవరైతే ఆ రీతిగా నడుచుకోవాలనుకుంటున్నారో వారందరూ క్రీస్తు సంబంధులు. ఎవరైతే పాపం చేసి పాప కార్యాల్లో నిలిచి దానిలో ఆనందించాలనుకుంటాడో వాడు ఎవరి సంబంధి? అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలు లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుని కుమారుడు ఎందుకు వచ్చాడంట? ఈ అపవాది క్రియలన్నీ కూడా నాశనము చేయటానికి వచ్చాడంట. దేవుని మూలంగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనక వాడు పాపము చేయజాలడు. ఏంటంట? దేవుని మూలంగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిల్చును గనక వాడు పాపము చేయడు. ఎలాంటిది? క్రీస్తు యొక్క బీజము అంటే పాపము లేనటువంటి బీజము. అలాంటిది నీవు క్రీస్తును అంగీకరించిన తర్వాత అదే నీలోకి వచ్చేస్తాయి, ట్రాన్స్ఫర్ అయిపోతాయి. జీసస్ యొక్క స్వభావ లక్షణాలన్నీ కూడా నీలో ట్రాన్స్ఫర్ అవుతాయి. నీలో ఉన్న వాటిని అన్నింటినీ ఒక్కొక్కటిగా బయటకు పంపించి వేస్తాయి. నీవు నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా మార్చబడతావు, మార్పు నొందుతావు. అది కాబట్టి అపవాది మొదటి నుంచి పాపం చేస్తాడు కాబట్టి పాపం చేసే వాళ్ళందరూ ఎవరి సంబంధులు? అపవాది సంబంధులు. పరిశుద్ధులుగా, నీతివంతంగా, న్యాయంగా ప్రవర్తించేవారు ఎవరు సంబంధులు? ఆ పరిశుద్ధుని సంబంధులు. పాపం చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయము చేయుటకే మనుష్య కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని మూలంగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజం నిలిచిన కనుక వాడు పాపం చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. అంతే. నువ్వు దేవుని మూలంగా పుట్టావా, ఇక పాపం చేయవు. మొదట దేవుని ఎరక్క ముందు వరకు, దేవుని మూలంగా నీవు తిరిగి జన్మించిన రక్షణ అనుభవంలోనికి రానంత వరకు పాపం చాలా ఇష్టంగా ఉంటుంది. దాన్ని ఇష్టపూర్వకంగా చేస్తావు. ఏ తప్పు, ఏ దోషము దానిలో కనపడదు. ఆ సమయంకి అది సరైనదిగా కనబడుతుంది. నీ శరీర వాంఛలను తీర్చుకోవటానికి సరైన సాధనంగా ఆ పాపం కనబడుతుంది. ఎప్పుడైతే నీవు దేవుని మూలంగా పుడతావో ఆ పాపాన్ని నీవు వ్యతిరేకిస్తావు, అసహించుకుంటావు. ఎందుకంటే నీవు అంగీకరించి బాప్తీసం పొందిన తర్వాత రక్షణ అనుభవంలో ఏమొస్తుంది నీకు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ చెడ్డ క్రియలను ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. వ్యర్థమైన వాటిని ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. కాబట్టి మరి పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చేస్తాడు. కాబట్టి నీవు పాపము చేయజాలవు. పరిశుద్ధాత్మ వచ్చిందంటేనే నీవు దేవుని మూలంగా పుట్టినవాడు అని అర్థం. నీవు ఆయన మూలంగా పుడితే ఏ పాపము చేయజాలవు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో, అపవాది పిల్లలెవరో తేట పడును. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. 2 విషయాలు చెప్పేశాడు ఇక్కడ. దేవుని పిల్లలెవరో, అపవాది పిల్లలెవరో తేటపరచబడుతుందంట. పాపం చేసేవాడెవడో, పాపము చేయని వాడి ఎవడో, చేయజాలని వాడి ఎవడో ఇక్కడ ప్రత్యేకపరచబడుతుంది. నీతిని జరిగించని ప్రతివాడు, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడు దేవుని సంబంధులు కారు. నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నానని చెప్పుకుంటూ నీవు నీతి తప్పి ప్రవర్తించినా, నీ సహోదరుని ద్వేషించినా నీలో క్రీస్తు ప్రేమ నిలిచి ఉండదు. కాబట్టి నీవు దేవుని సంబంధివి కాదు. నీవు దేవుని సంబంధి అయితే తప్పనిసరిగా ఏమవ్వాలంట? నీవు నీతిమంతుడిగా ఉండాలి. నీ సహోదరుణ్ణి నీవు ప్రేమిస్తూనే ఉండాలి. ఎప్పుడు నీవు ఆదరిస్తూనే ఉండాలి.
కాబట్టి మనం పాపానికి దూరముగా ఉండాలి. నెక్స్ట్ 11వ వచనం. మనం ఒకరినొకరు ప్రేమింపవలననేది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టిని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవినై ఉండెను. అందుకనే కదా. ఇప్పుడు కూడా అంతే. మంచి పని చేసినందుకు చంపేస్తారంటే జనులు మనల్ని. చాలా చోట్ల జరుగుతుంది ఇప్పటికి కూడా. మంచి పని చేసినటువంటి వారిని చంపటము, వారు లోకానికి మేలు చేసినందుకు వారిని చంపటము, ప్రజలకు మేలు చేసినందుకు వారిని చంపటము. అపవాది అట్లాగే వాడుకుంటాడు మనుషుల్ని. ఎవరైతే నీతిమంతులుగా దేవుని బిడ్డలుగా ఉన్నారో వారిని నాశనం చేయటానికి వాడు తన యొక్క ప్రేరేపణ కలిగినటువంటి తన బిడ్డల్ని ఎంచుకొని పంపిస్తూ ఉంటాడు. మనం ఏం చెప్తున్నాం? దేవుడి ప్రకారం ఒకరినొకరు ప్రేమింపవాలని మనకు ఆజ్ఞ ఇచ్చారు. మనము కయ్యను వంటి వారమే ఉండకూడదంట. ఎందుకు అలా ఉండకూడదు? కయ్యనులాగా ఏం చేశాడు కయ్యను? ఏదో ఒక అర్పణ తెచ్చి దేవుడి ముఖాన్ని పడేశాడు. తన తమ్ముడైన హేబేలు శ్రేష్టమైన అర్పణ తెచ్చినందుకు హేబేలు మీద కోప్పడ్డాడు. కోప్పడి నీ అర్పణ అంగీకరించాడు దేవుడు, నాది అంగీకరించలేదు, నీ వల్లే ఇది జరిగింది, నేను అన్యాయం అయిపోయానని ఇతను అన్యాయస్తుడై తన సహోదరుడైన హేబేలు మీద పడి పొలంలో అతన్ని చంపివేస్తాడు. అంటే సహోదరుని చంపు ఆత్మ. ఏమాత్మ? కయ్యను ఆత్మ. ది స్పిరిట్ ఆఫ్ కైన్ విల్ కిల్ ది బ్రదర్హుడ్. ఓన్ బ్రదర్, సొంత తల్లి కడుపున పుట్టినాడు. ఆదాము అవ్వకు మొట్టమొదటి సంతానం కయ్యను, రెండవ సంతానం హేబేలు. ఈ భూమి మీద దేవుడు వారికి వివాహం జరిపించిన తరువాత మొదటి వాడే ఏమైపోయాడు? మర్డరర్ అయిపోయాడు. ఎవరినే? సొంత తమ్ముడినే. ఆజ్ఞాతిక్రమము పాపము. అదే ఆదాము అవ్వలోంచి వచ్చిన రెండు, ఒకటి కయ్యను అయిపోయింది, ఒకటి హేబేలు అయిపోయింది. దుష్టుని సంబంధి, దేవుని సంబంధి. హేబేలు రక్తం భూమిలో నుంచి ఎవరికి మొరపెట్టింది? దేవుడికి. అంటే హేబేలు మంచి స్థానాన్ని పొందేశాడా లేదా? పరలోకంలో వెళ్ళిపోయాడు మొట్టమొదటే. కయ్యను లోకం ప్రకారం నాశనం అయిపోయాడు. లోకము దేవుడు ఇద్దరికీ సాదృశ్యంగా, రెండు మార్గాలకి సాదృశ్యంగా ఈ కయ్యను ఈ హేబేలు. అంటే లోకస్తుడు దేవుని సమీపస్తుని ద్వేషించాడా లేదా? మొట్టమొదటి వచనంలో ఈ అధ్యాయంలో, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఏమి ధ్యానించుకున్నామో ఇదే. ఈ హేతు చేత లోకము మనల్ని ఎరుగదు, మనల్ని ద్వేషిస్తుంది. ఎందుకంటే అది ఆయనని ఎరగలేదు. కయ్యను దేవుని ఎరిగాడా? ఎరిగి ఉండలేదు. హేబేలు దేవుని ఎరిగాడా? ఎరిగి ఉన్నాడు. అందుకే కయ్యను హేబేలు యొక్క హృదయాన్ని ఎరిగి ఉండలేదు. హల్లెలూయా. ఇది మర్మం. కయ్యను దేవుణ్ణి ఎరిగి ఉండలేదు, ఆయన హృదయాన్ని ఎరిగి ఉండలేదు. కాబట్టి దేవునికి ఏది ఇస్తే ఇష్టమో తెలుసుకోలేదు. కాబట్టి తెలుసుకొని అర్పించిన హేబేలును ఎరిగి ఉండలేదు, ద్వేషించాడు. ఇది గుర్తుపెట్టుకో. ఇలాగే లోకము కూడా. లోకము కయ్యనుకు సాదృశ్యం, హేబేలు దేవుని కుమారులకు సాదృశ్యము. దేవుని పిల్లలం అంటున్నాం కదా, అది సాదృశ్యం. ఓకేనా? ఇలాగే దేవుని పిల్లలను లోకస్తులు ఎరుగా జాలరు, ద్వేషిస్తారు, మరణానికి అప్పగిస్తారు, వాళ్ళే చంపేస్తారు. ఇది అనాది కాలం నుంచి జరుగుతూనే ఉంది. క్రీస్తునే చంపేశారండి, సాక్షాత్తు దైవ కుమారుణ్ణి. నువ్వు నేను ఎంత? ఆయన మంచి చేసినందుకే కదా. సమాజ మందిరంలో ఊచ చెయ్యగలిగిన వాడిని స్వస్థపరిచినందుకే కదా శాస్త్రులు పరిసయ్యులు ఆయన మీద కక్ష కట్టారు. ఒక పాపాత్ముని రక్షించి వాడి ఇంట్లోకి వెళ్ళి భోజనం చేయటం వల్లే కదా ఆ శాస్త్రులు పరిసయ్యులు ద్వేషించారు. విశ్రాంతి దినమున స్వస్థపరిచి ఇది అది చేసి మంచి కార్యములు చేస్తే వారు ఆయన మీద అసూయ చెంది ఆయన్ని అప్పగించారు, చంపేశారు. కాబట్టి ఇక్కడ కూడా అంతే. మంచి పనులు చేస్తే లోకం మనల్ని ఏం చేస్తుందంట? ద్వేషిస్తుంది. చివరికి దేనికి కూడా అప్పగించవచ్చు? మరణమునకు కూడా అప్పగించేటువంటి అవకాశం ఉన్నది.
దేవుని మూలంగా పుట్టిన వానిలో ఆయన బీజము నిలిచిన కనుక వాడు పాపం చేయడు. తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవనే ఉండెను కనుకనే కదా. అది 12వ వచనం కదా మనం చదువుతున్నాం. మనము కయ్యేను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవనే ఉండెను కనుకనే కదా. వీడు మంచి చేయడు, మంచి చేసిన వాడిని చూసి అసూయ చెందుతాడు. ఇది కయ్యేను లక్షణం. చివరకు అసూయ ఎక్కడికి వెళ్ళిపోయింది? మరణానికి వెళ్ళిపోయింది, దారి తీసింది. ఒక మర్డర్కి దారి తీసింది. ఒక వ్యక్తి చంపేశాడు, ఒక నిర్దోషి చంపబడ్డాడు నిష్కారణం. అసూయ అసూయ అసూయ. ఎందుకు? దుష్టుని సంబంధి ఎప్పుడు దేవుని సంబంధి అయిన నిన్ను చంపాలనే చూస్తాడు, నాశనం చేయాలనే చూస్తాడు. దొంగతనానికి, నాశనానికి, హత్యకు, అంతే. వాడి సంబంధులు కూడా అందుకే దొంగతనానికి వస్తారు, నాశనానికి వస్తారు, మనలను హత్య చేయటానికి. చివరికి ఏది దొరకకపోతే చివరి అస్త్రం ఏంటి వాళ్ళదే? హత్య చేసేయటము. ఇప్పుడు కూడా చంపుతున్నారా లేదా క్రైస్తవులు అనేకుల్ని? రైట్. అందుకే అయినా మన నీతిని తప్పి ప్రవర్తించాలా? నో, నెవర్. మన నీతి క్రియలను మనం విడిచిపెట్టకూడదు. మన నీతి తప్పి మనము ఎన్నడూ ప్రవర్తించకూడదు. దేవుడు విధించాల్సినటువంటి తీర్పును, శిక్షను మన చేతుల్లో తీసుకుని అమలు చేయకూడదు. అంతం వరకు ఏం చేయాలి? మనం సహించాలి. నో ప్రాబ్లం. ఇందులో మన ప్రాణాలు పోయినా సరే అంతం వరకు సహించి తీరాల్సిందే. 13వ వచనం. సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదాము. హల్లెలూయా. లోకం మిమ్మల్ని ద్వేషిస్తే ఆశ్చర్యపోకండి. అసలు నీకంటే ముందుగా నన్ను ద్వేషించింది అన్నాడు యేసయ్య. నన్ను ద్వేషించే కదా చంపేశారు. నన్ను అంగీకరించిన మిమ్మల్ని ద్వేషించడంలో పెద్ద తప్పే ఉంది? అందులో ఆశ్చర్యపడాల్సిందేముంది? చెప్తున్నాడు యేసయ్య. మీరు లోకం చేత ద్వేషింపబడినప్పుడు ఆశ్చర్యపడకండి. ద్వేషిస్తారు, జరగాల్సిందే అది. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదాం. అయితే మనలో క్రీస్తు ఒక స్వభావాన్ని వృద్ధి పొందిస్తాడు. ఏంటంట? సహోదర ప్రేమ. కయ్యనులాగా చెయ్యం, మనం కయ్యనులాగా చెయ్యము. సహోదర ప్రేమ మనము కనపరుస్తాము. ఎప్పుడైతే సహోదర ప్రేమ మనము కనపరుస్తామో మరణంలోంచి దేనిలోకి దాటిపోతామంట? జీవంలోనికి దాటిపోతాం. హల్లెలూయా. సహోదరులను ప్రేమిస్తే చాలంట, మరణంలో నుండి జీవంలోనికి దాటి వెళ్ళిపోతావు. చూసారు ఎంత గొప్ప సీక్రెట్ చెప్తున్నాడు దేవుడు. నెక్స్ట్, ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ఇది మరీ ఘోరం. ప్రేమ అనేది లేకపోతే ఇంకా ఎక్కడి నుంచి ఉంటావంట? నువ్వు మరణములోనే, మరణమందు నిలిచి ఉంటావు. 15వ వచనం ఇంకేం చెప్తున్నాడు చూద్దాం. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరెరుగుదురు. సహోదరుని చంపేవాడు కాదంట నరహంతకుడు, ద్వేషించేవాడు నరహంతకుడు అంట. అండర్లైన్ చేసుకోండి. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. అబ్బే, నేను ఏ హత్య చేయలే, ఎప్పుడు కత్తితో పొడిసి చంపేసినోడి కంటే నువ్వు చాలా డేంజర్. ఎంతమందిని ద్వేషించావో లెక్కెట్టుకో. అంతమందిని మర్డర్ చేసావు ఇప్పటికే జీవితంలో. హల్లెలూయా. పశ్చాత్తాపం పొందు. ఇప్పటి వరకు ఎన్ని మర్డర్లు చేసావో దేవుని దగ్గర పశ్చాత్తాపం పొందు. ఎందుకంటే ద్వేషించావు, అనేక సహోదరుల్ని ద్వేషించావు. నీ చుట్టూ కనపడిన వాడిని నీ యొక్క పనిలో ద్వేషించావు, నీ ఉద్యోగంలో ద్వేషించావు, నీ ఇంటిలో ద్వేషించావు, నీ కుటుంబంలో ద్వేషించావు, నీ బంధుమిత్రులు అనేకుల్ని ద్వేషించావు. వారందరూ సహోదరులే. నీ వ్యాపారంలో అనేకుల్ని ద్వేషించావు. నీకంటే పక్కోడి వ్యాపారం వృద్ధి పొందేస్తుందని ద్వేషించావు. నీకంటే నీ తోటి ఉద్యోగస్థి చక్కగా అవార్డులు పొందుతున్నాడని ద్వేషించావు. అంటే మర్డర్ చేసేసావు. హల్లెలూయా. మరి తన సహోదరుని ద్వేషించేవాడు ఎవడంట? నరహంతకుడంట. మర్డరర్సే ద్వేషించే ప్రతి వాడు. ఎన్ని మర్డర్లు చేసావో ఇప్పటికీ? ఎన్ని యావజ్జీవ కారాగార శిక్షలు వేయాలో నీకు? హల్లెలూయా. కాబట్టి
అయితే మన దేవుని యొద్ద ఒక గొప్ప కృపావరం ఉంది, అదే పశ్చాత్తాపము. పశ్చాత్తాపం నుండి మారు మనసు పొంది కన్నీటితో ఆయన ఎదుట మన పాపం నొప్పుకుంటే ఆయన నమ్మదగినటువంటి వాడు. చేయవలసిన కీడు చేయక ప్రేమించి ఆ కీడును నీ మీద నుంచి తొలగించి నిన్ను ఆశీర్వదించేటువంటి దేవుడు. హల్లెలూయా. అది అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం కాబట్టి పశ్చాత్తాపం దీనికి పరిష్కారం. ఇప్పటివరకు వాక్యం చదవలేదు, వాక్యం చదివినా దీని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు, నీ కేంద్రీకరణ దీని మీదకి వెళ్లకుండా అపవాది చక్కగా డైవర్ట్ చేశాడు ఇన్ని సంవత్సరాలు. అయితే ఈరోజు దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. కేవలం ఇంట్లో సహోదరుడినే కాదు, బయట అందరూ సహోదరులే, బయట అందరూ సహోదరిలే. వారిని ద్వేషిస్తున్నా ఏం చేసినట్టు నువ్వు వాళ్ళనే కయ్యన్ లాగా హేబేల్ వేసేసినట్టు నువ్వు మడ్రవే. యు ఆర్ లైక్ ఏ కయ్యన్. నీవు కయ్యన్ వంటి వాడివే సహోదరుని ద్వేషి. ఎంత కఠినమో చూడండి. అక్కడేమో ఫిజికల్గా చంపేస్తేనే మర్డర్ అయ్యాడు యాషావు, ఇక్కడ నువ్వు వాడిని హృదయంలో ద్వేషిస్తేనే నువ్వు చంపేసినట్టు అంట. మరి కొత్త నిబంధన ఇంకా ఘోరం కదా ధర్మశాస్త్రం కంటే. ఇలాంటివి చాలా ఉంటాయి ధర్మశాస్త్రంలో, కొత్త నిబంధనలో కంపేర్ చేసుకుంటే. ధర్మశాస్త్రంలో ఫిజికల్గా చేస్తేనే వ్యభిచారం. యేసయ్య ఏమన్నాడు కొత్త నిబంధనలో? ఒక స్త్రీని మోహపు చూపు చూచిన ఎడల ఆ క్షణమందే ఆమెతో నీవు వ్యభిచారం. ఇది ఎక్కడదే? ఇంకా అలాగైతే ఎవడు వ్యభిచారం చేయకుండా ఉన్నాడు? ఇది మనుషులకు అసాధ్యం, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. అందుకే క్రీస్తును ధరించుకో, క్రీస్తును నమ్ము, క్రీస్తులో ముందుకు సాగు. ఇవన్నిటిని అధిగమిస్తావు, జయిస్తావు, పరిశుద్ధుడు అవుతావు, నీతిమంతుడు అవుతావు, నిష్కల్మషుడు అవుతావు క్రీస్తులాగా. అదే ఆయన యొక్క సంపూర్ణతలోనికి నీవు ఎదుగుట అంటే. చూసారా మరి ఇప్పటివరకు ఎంతమంది ఎన్ని మర్డర్లు చేశారో ఒప్పుకోండి ఈ రాత్రే. దేవుని యొక్క అంటే ఎంతమందిని ద్వేషించారో. అందుకే వాక్యం చెప్తుంది ఏమని? నిన్ను ద్వేషించు వారిని ప్రేమించు, నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థించు. హల్లెలూయా. అది పరలోకమందు నీ ఫలం గొప్పదైపోద్ది. ద్వేషించారా? నువ్వు ప్రేమించు. హింసించారా? ఒక ప్రార్థన చేయి వారి కోసం, చాలు. దేవుని నీతిని నీవు నెరవేర్చిన వాడు అవుతావు. హల్లెలూయా. ఏ నరహంతకుని యందును నిత్య జీవమో ఉండదని మీరు ఎరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనక దీని వలన ప్రేమ ఎట్టిదైనది తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్ధులమై ఉన్నాము. అది చెప్తున్నాడు. ఆయన ప్రేమ ఎలాంటిది తెలుసు కదా. ఎలాంటి ప్రేమ? మన కోసం ప్రాణం పెట్టిన ప్రేమ క్రీస్తు ప్రేమ. నువ్వు కూడా సహోదరుల పట్ల అలాంటి ప్రేమ కలిగి ఉండాలి. తన స్నేహితుని కంటే తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టువాని కంటే మరి ఎక్కువైన ప్రేమ కలిగిన వాడు ఎవ్వడూ లేదంటుంది వాక్యం. యేసయ్య చెప్పాడు ఈ యొక్క వచనాన్ని, వాక్యాన్ని. కాబట్టి సహోదర ప్రేమ మనము కలిగి ఉండాలి. ప్రేమ ఎట్టిదనేది ఆయన చూసి నేర్చుకోవాలి. ఆయన ఎలా ప్రేమించడం వల్లనే మరణమైపోయేంతగా ప్రేమించాడు. మనమే ఆయన్ని చంపేస్తున్నా ప్రేమించాడు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము. ప్రేమ ఉంది అందులో. ఆయన లోకమును ఎంతగానో ప్రేమించెను. ఎవరా లోకంలో ఉన్నదే? పాపాత్ములు, కఠినాత్ములు, నరహంతకులు, వ్యభిచారులు, మూర్ఖులు, అవిధేయులు, ఎన్ని రకాలు, ఒక్కొక్కడు ఒక్కొక్క క్యారెక్టర్. వీళ్ళందరినీ ప్రేమించాడంట. నీ చుట్టూ కూడా అలాంటి వాళ్ళనే పెడతాడు దేవుడు. వాళ్ళందరినీ నువ్వు ప్రేమించాలి. హల్లెలూయా. అప్పుడే నీ యొక్క స్థాయి ఎక్కువైపోద్ది. నువ్వు హెచ్చింపబడతావు దేవుని చేత. నీ యొక్క స్థానము స్థిరపరచబడుతుంది. స్థిరపరచువాడవు నీవే, బలపరచువాడవు నీవే అంటావు. ఎప్పుడో అవుతావు? ఇలాంటివి చేస్తేనే నీ స్థానము నిత్యము స్థిరపరచబడిపోతుంది. హల్లెలూయా. అంతకుముందు వారంలో చెప్పుకున్నాం, దావీదు ఉపవాస ప్రార్థన దినాల్లో ఎవరి కోసం? తన ప్రాణము తీయబోరు వారు మంచం మీద పడిపోతే ప్రభువా వారిని స్వస్థపరచు తిరిగి లేపు అని ప్రార్థన చేశాడంట. చాలు, అందుకే సింహాసనం స్థిరపరిచేశాను దావీదు.
శాశ్వత కృపను నీకు ఇచ్చేశాను దావీదు. స్థిరపరిచాడంతే దేవుడు, బలపరిచేశాడంతే. అలాంటివే ఆయన కార్యాలు. అందుకే మనము దీనిని పాటించాలి. మనము లోకాన్ని, సహోదరులను ద్వేషించకూడదు. మనం ద్వేషించిన వారిని కూడా మనం ప్రేమించాలి. సహోదరుల నిమిత్తం మన ప్రాణమును పెట్టబద్ధులమై ఉన్నాము. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిల్చును? ఫర్ ఎగ్జాంపుల్, ఈ లోకంలో ఎవరో ఒకరు ఉన్నారు. ఈ లోకంలో ఉన్నవారు నీకు సహోదరులు, వారు భేదవారు. నీకు దేవుడు మంచి ఉన్నతమైన ఉద్యోగం ఇచ్చాడు, ఉన్నతమైన వ్యాపారం ఇచ్చాడు, ఉన్నతమైనటువంటి భాగ్యం సంపాదించుకునే సామర్థ్యం నీకు ఇచ్చాడు. అదే నీ సహోదరునికి లేదు, కటిక పేదరికంలో ఉన్నారు. నువ్వేమో చక్కని భవంతుల్లో నివసిస్తున్నావు, వారు పూరి గుడిసెలో ఉన్నారు. వారి కోసం ఒక గృహం కట్టించి, వారి ఇబ్బందుల్లో పడితే వారికి కొంచెం సహాయం చేయి. వారి పిల్లలు చదివించుకోలేకపోతే చదివించు, స్కూల్ ఫీజులు కట్టు. వారి పిల్లలకి వైద్య ఖర్చులకి లేకపోతే నువ్వు హాస్పిటల్ బిల్లు పే చేయి. సామర్థ్యం ఉంది కదా, శక్తి ఉంది కదా. మరి దేవుడు అదే చెప్తున్నాడు. ఈ లోకపు జీవనోపాధి గలవాడే ఉండి తన సహోదరుని లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రము కనికరము చూపనేవాడిని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిల్చును? దేవుడు నిన్నెలా ప్రేమిస్తాడు? దేవుని ప్రేమ నీలో ఎలా నిల్చుంటుంది? తన తోటి వారికి, తన సహోదరునికి సహాయం చేస్తేనే కదా దేవుని ప్రేమ నీలో ఉండినట్లు. అదే చెప్తున్నాడు. ఈ లోకంలో ఎంత డబ్బు ఉన్నా నీ సొంత సహోదరునికే ఏమాత్రం సహాయం చేయకపోతే నీవు వ్యర్థుడవే. క్రీస్తులో నీవు వేస్ట్, అంతే. నీలో దేవుని ప్రేమ నిలిచి ఉండదు. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. అది ప్రేమ ఎలాగ చూపించాలి? మాటలతో, నాలుకతో కాదు, క్రియలతో, సత్యముతో. అది చాలామంది మాటల ప్రేమికులు ఉంటారు లోకంలో, చేతల ప్రేమికులు ఎవరు ఉండరు. అది నీ సొంత భార్య అయినా సరే, నీ సొంత భర్త అయినా సరే, నీ సొంత కొడుకైనా సరే, నీ సొంత కూతురైనా సరే, సొంత తండ్రి అయినా సరే, సొంత తల్లి అయినా సరే, సహోదరుడైనా సహోదరి అయినా. మాటల ప్రేమికులు, చేతల ప్రేమికులు కాదు. వాక్యం స్పష్టంగా చెప్తుంది. మాటతోనూ నాలుకతోనూ కాదంట, క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించు. మాటలతో ప్రేమించేస్తామంటే పేతురులాగా నీకోసం ప్రాణం పెట్టేస్తా ఫస్ట్ పారిపోయేవాడు. క్రియ వచ్చేటప్పటికి ఏమైంది? ఫస్ట్ పారిపోయాడు. అంటే ఈ ప్రేమ ఎలాగుంది? మాటే, క్రియలో ప్రేమ లేదు. లోకం ఎలాగే ఉంటుంది. ఎందుకు నేనున్నాను నీ కోసం, కష్టమొస్తే ఒక్కడ ఉండడు, ఫోన్ స్విచ్ ఆఫ్. అరే నా ఫోన్ పాడైపోయింది, అప్పుడే పాడైపోద్ది ఆ ఫోన్. అప్పటి వరకు చక్కగా రీల్స్ చూసుకుంటూ ఉంటాడు, వాట్సాప్లోని, ఇన్స్టాగ్రామ్లోని చక్కగా రీల్స్ చూస్తాడు. ఎప్పుడైతే నువ్వు ఫోన్ చేస్తావు, సగం సగం అర్థమైనట్టు హలో నువ్వు మాట్లాడినప్పుడు బాగానే మాట్లాడతాడు, డబ్బు అవసరం, అక్కడ అరే అరే హలో 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 వినిపించట్లేదు, ఫినిష్. తర్వాత ఫోన్ ఎందులో సరిపోయిందిరా సడన్గా, నేను ఊర్లో లేను, అర్రే నేను ఉండుంటే అసలే నీకు అలాగ అయ్యి ఉండేదే కాదు. ఎందుకు ఈ మాటల ప్రేమ? చేతలలో ప్రేమ. నష్టం వచ్చినా సరే, అయ్యో నాకు కొంచెం ఇది ఉంది కదా, రేపడే చూసుకుందాం, ఇప్పుడు వీడు గట్టెక్కాలని ఆ సహోదరునికి నువ్వు సత్వరం సహాయం చేస్తావు చూడు, అది క్రీస్తు ప్రేమ. అది చేతలతో కూడిన ప్రేమ, క్రియలతో కూడిన ప్రేమ. మాటల ప్రేమికులు. నేను చాలా ప్రేమించేస్తున్నానని అంటది భార్య, ఒక పని కూడా ఏది నీకు, నీ అన్నం కూడా నువ్వే పెట్టుకొని తినాలి, హల్లెలూయా, నీ గ్లాసు నీళ్ళు కూడా నువ్వే తాగాలి. అనేక మంది ఉన్నారు మాటల్లో ప్రేమ చూపించేసి వలకపోసేస్తూ ఉంటారు, ప్రపంచానికి డంబంగా చూపించేవాళ్ళు. క్రియలలో ఒక్క చేత కూడా ఉండదు, నీ కోసం నిలబడేదే ఉండదు. భర్త కూడా అంతే, నీ కోసం, నీ ఆస్తి కోసం, లేకపోతే నీ అవసరం కోసం, లేకపోతే నిన్ను మోసపుచ్చడం కోసం ప్రేమగా లాలనగా మాట్లాడటం, వాడి పనులు వాడు చేసుకోవటం. ఇలాంటివన్నీ కూడా అవసరాలను బట్టి మాటలాడే ప్రేమలు, చేతల ప్రేమలు కావు. నిజమైన ప్రేమ నీ భర్త సహాయం, నీ భర్త కష్టంలో ఉన్నప్పుడు సహాయపడుతుంది.
నిజమైన ప్రేమ భర్త కోసం నిలబడుతుంది, అందరినీ ఎదిరిస్తుంది. నిజమైన ప్రేమ నీ భర్త కోసం, నీ భార్య కోసం, నీ కుమారుడి కోసం, నీ కుమార్తె కోసం, నీ తల్లి కోసం, నీ తండ్రి కోసం. ఎందుకు చెప్తున్నానంటే భార్యాభర్తల సంబంధం ఎట్లాంటిది? క్రీస్తుకు మనకు ఉన్నటువంటి సంబంధము. క్రీస్తును మనం ఎలా ప్రేమించాలి? మనం ఇప్పుడు వధువు అంటే భార్య స్థానంలో ఉన్నాం, సంఘము. క్రీస్తు ఎవరో? వరుడి స్థానంలో ఉన్నాడు, రాబోతున్నాడు. మనం ఎదిగి ఆ వరుడికి తగిన భార్యగా సిద్ధపడాలి సంఘము. మాటలతో ప్రేమించేస్తే సరిపోయిందా క్రీస్తుని? క్రీస్తు చెప్పిన ఒక్క పని కూడా చేయకుండా, సహోదరుని ప్రేమించకుండా, న్యాయమైన క్రియలు జరిగించకుండా, ఇష్టానుసారమైన పాపపు క్రియలు చేసేస్తూ క్రీస్తును ప్రేమించేస్తున్నామంటే మాటల ప్రేమికుడవే, మాటల ప్రేమికురాలువే. ఆ భార్య లాంటి దానివే నువ్వు కూడా. మాటల్లో తెగ ప్రేమ ఉలకబోసేది భర్త అంటే, ఒక్క పని కూడా చేయదు భర్త కోసం, ఒక్క కష్టం కూడా పడదు భర్త కోసం. నువ్వు కూడా క్రీస్తు కోసం ఏమీ చెయ్యి, ఒక్క కష్టం ఉండదు. చక్కగా అన్నీ హ్యాపీగా ఉండి, చర్చిలో కూడా అన్నీ మంచి చైర్లు, మంచి ఫ్యాన్లు, ఏసీలు ఉంటే చక్కగా మేకప్ అయి రెడీ అయ్యి కూర్చొని ఒక 2 గంటలు హల్లెలూయా స్తోత్రం, మధ్య మధ్యలో 2 కునుకుపాట్లు, గట్టిగా పాస్టర్ గారు వెళ్తే వెంటనే గబేలు గుండె చక్కగా లేచి కళ్ళు తెరవటం, వింటనంటే మళ్ళీ అందరితో పాటు చప్పట్లు కొట్టడం, ఎక్కడ ఫ్యాన్ ఉందో అక్కడ చూసి కూర్చోవటం, ఎక్కడ ఏసీ ఉందో అక్కడ చూసి కూర్చోవటం, ఎక్కడ కూలర్ ఉందో అక్కడ చూసి కూర్చోవటం, ఎక్కడ కంఫర్ట్ మంచి చైర్ ఉందో అక్కడ చూసి కూర్చోవటం. ఇది దేవుని ప్రేమ కదా. ఇలాగే ఉన్నారు ఇప్పుడు విశ్వాసులు అనేక మంది. అయితే నిజమైన భక్తులు ఉన్నారు. మొన్న ఒక వీడియో చూసా, భారీగా వర్షం వస్తుంది అయినా సరే గొడుగులు పట్టుకొని మందిరానికి వెళ్ళారు. గొడుగులు పట్టుకొని మందిరానికి వెళ్ళారు. విశ్వాసము, వినాలని ఆశ కలిగింది అక్కడ. ప్రేమ, క్రియల్లో ప్రేమ చూపించారు అక్కడ, మాటల్లో ప్రేమ కాదు. అప్పుడు వర్షం వచ్చేస్తుంటే ఏమి చేస్తారు? మందిరానికి వెళ్ళరు. కొంచెం దూరం ఏంటి, మందిరం 500 మీటర్లే దూరం. వర్షం వచ్చేస్తుంది, గాలి వచ్చేసింది, అది వచ్చేసింది. ఇక్కడ ఆన్లైన్లో చూసారు. ఈ మధ్య ఇది ఒకటి వచ్చినాయి కదా మరి మనం చూసుకోవడానికి. అయితే ఇది మంచిదే, కాకపోతే నీకు అవకాశం ఉంది కదా. ఆ గాలి తుఫాన్ ఏం చేస్తా నిన్ను? పౌలు వెళ్ళలేదా సువార్తలు ప్రకటించడానికి? వేరే వేరే దేశాలే వెళ్ళాడు. నీ ఇంటి పక్కన ఉన్న చర్చికి నువ్వు వెళ్ళలేవా? 500 మీటర్లు ఉంటే వర్షం వచ్చేస్తుంది, గాలి వచ్చేస్తుంది, చలి వచ్చేస్తుంది. ఇలాంటి కుంటి సాకులు చెప్తే నీవు దేవుణ్ణి ఏమి ప్రేమించినట్టు, క్రీస్తుని ఏమి ప్రేమించినట్టు? మాటల ప్రేమికుడిగా మిగిలిపోతావు, మాటల ప్రేమికురాలుగా మిగిలిపోతావు, మాటల భార్యగా మిగిలిపోతావు అంతే. భర్తను ప్రేమించే భార్య అలాగ మాటలతో చేయదు, చేతలతో చేస్తుంది. సంఘము అలాగ ఉండాలి క్రీస్తు కోసము, చేతలు చెయ్యాలి. చాలా ప్రాముఖ్యము. కాబట్టి మాటతో నాలుగుతో కాదు, క్రియతో సత్యంతో ప్రేమించు. అప్పుడు ఏమంటాడు? ఈ ప్రజలు నన్ను పెదవులతో ఆరాధింతురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది అంటాడంటే యేసయ్య. కరెక్టే కదా మరి. ఓన్లీ పై పెదవుల మీద ఆరాధన చేసేసి, పై పెదవుల మీద ప్రార్థన చేసేసి, పై పెదవుల మీద వాక్య బోధ చేసేసి, డంబముగా ప్రవర్తించేసి, ఎవడి మెప్పు కోసమో చేసేసి, ఏదైనా చిన్న కష్టం కూడా క్రీస్తు కోసం ఓర్చుకోకపోతే ఇంకా ఏమి నీవు క్రీస్తును ప్రేమిస్తున్నట్లు? ఎంతమంది భక్తులకి మనలాంటి అవకాశాలు లేకపోయినా వారు సువార్త సేవలు చేశారు. వారి లాంటిది చూసుకోండి, వారిని పోల్చి చూసుకోవాలి. సాధు సుందర్ సింగ్ ఎక్కడికైనా నడుచుకుంటా వెళ్ళేవాడంట. రక్తము కారుతున్న పాదములు ఆ దైవజన్ని పేరు. ఆశ, ఆసక్తి. మనకు బళ్ళు ఉన్నాయి, సైకిళ్ళు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, వాహనాలు ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి. ఏదోలాగా రావచ్చు. ఎక్కడెక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరం నడవటానికి నువ్వు పెద్ద ఇదైపోతావు దేవుని మందిరానికి రావటానికి. ఎక్కడ నీలో ప్రేమ? దేవుని మందిరానికి రావడానికి ఆలస్యం చేస్తావు. ఎక్కడ నీలో ప్రేమ? ఎప్పుడెప్పుడు నా దేవుని కలుసుకుందామా, ఎప్పుడెప్పుడు నా దేవుని మందిరంలో నేను గడుపుదామా, ఆయన సన్నిధానంలో నేను ఉందామా అనుకుంటావు. నీవు నిజముగా ప్రేమించితే దేవుణ్ణి. పర్వాలేదు, ఇంకా ఎవడో వచ్చి ఉండడు, 10 అయింది 10:30కి వెళ్దాం, 11 అయింది 11:30కి వెళ్దాం, చెప్పిన అరగంట టైంకి లేటుగా వస్తారులే అందరూ. నువ్వు రా ముందు, నువ్వు మొదలుపెట్టు. నీ ప్రేమ ఏమైంది? ఇతరులతో ఎందుకు పోల్చి చూసుకుంటున్నావు? ఎందుకు మాటలతో దేవుణ్ణి ప్రేమిస్తున్నావు?
ఆయన మోసపరచబడ్డు, ఆయన వెక్కిరింపబడ్డు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. ప్రతీదీ చెప్తుంది వాక్యం, ప్రతీదీ చెప్తుంది వాక్యం. కాబట్టి ఎలాంటి ప్రేమ ఉండాలి క్రీస్తు పట్ల మనకు? మాటల ప్రేమ, క్రియలతో కూడిన ప్రేమ. అందుకే విశ్వాసాన్ని కూడా అలాగే పోల్చాడు. క్రియలు లేని విశ్వాసము మృతము. మాటల్లో నేను విశ్వాసిని, నాకు గొప్ప విశ్వాసం ఉంది, ఒక్క క్రియ చెయ్యు, విశ్వాసం క్రియ. ఏదన్నా వస్తే ముందు పారిపోయి మనుషులను ఆధారం చేస్తావు దేవుని దగ్గరికి రాకుండా. మరి క్రియ లేకుండా నువ్వు విశ్వాసం ఉంటుందా? అది మృతమైన విశ్వాసం అన్నాడు దేవుడు. మృతమైన విశ్వాసం అన్నాడు దేవుడే చెప్తాడు, యేసయ్యే చెప్పాడు. కాబట్టి నీ యొక్క విశ్వాసంలో క్రియ ఉండాలి, నీ ప్రేమలో కూడా క్రియ ఉండాలి. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమిస్తున్నానని క్రియలుగా చూపించు. అయ్యా నీ కోసం ఇంత కష్టపడుతున్నాను చెప్పు, చెప్పగలిగే ధైర్యం ఉండాలి. నువ్వు చేసినప్పుడే ఆ ధైర్యం ఉంటుంది. వధువుగా నువ్వు వరుడైన క్రీస్తు కోసం క్రియలలో ప్రేమను చేసి చూపాల్సిందే. ప్రతి సార్వత్రిక సంఘానికి, ఆ సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసికి ఇది వర్తిస్తుంది. ఏదో ఒకటి కష్టపడు, ఏదో ఒకటి త్యాగం చేయి, అప్పుడే క్రీస్తు ప్రేమ నీలో నిలిచి ఉన్నాడు. ప్రతిదానికి అబ్బే ఆ బాధ భరించలేవా, ఇది నేనే మోసే, ఈ ఎందుక ప్రజల ముందు ఆ వేషధారణ ఎందుకు, ఆ గొప్పలు చెప్పుకోవటం ఎందుకు ప్రజల ముందు? ఎవరు చూస్తే చాలు, ఆయన చూస్తే చాలు, ప్రజలందరూ చూడాలా నీ యొక్క బిల్డప్ అని. క్రీస్తు కోసం అంత ఏమి శ్రమ పడ్డావు నువ్వు? సంఘాలు, విశ్వాసులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అపవాది అక్కడ మోసం చేసేస్తున్నాడు హృదయాన్ని. జీవపు డంబము, వాడు మోసం చేసి ఇంకోటి ఏంటి? జీవపు డంబము, శరీరాశ, నేత్రాశ. ఒకవేళ అది విశ్వాసి జయించినా ఈ జీవపు డంబాన్ని జయించకుండా చేసేస్తాడు. ఎందుకంటే ఆ గొప్ప నేను చెప్పేసుకోవాలి, నన్ను అందరూ గుర్తించేయాలి అనుకునేటువంటి తత్వాన్ని నీలో పెంపొందించేశాడు అనుకో అపవాది. ప్రతిదీ ప్రతి ఓడు గుర్తించాలనుకుంటావు నువ్వు. అప్పుడు ఏమవుతుంది? అది జీవపు డంబం అవుతుంది. దాని ద్వారా క్రీస్తు ప్రేమ నీలో నిలిచి ఉండదు. నీ ప్రేమ ఏ ప్రేమలోకి వెళ్ళిపోద్ది? అప్పుడు మాటల ప్రేమలోకి వెళ్ళిపోద్ది, చేతల ప్రేమలోకి రాదు. గుర్తుపెట్టుకో విశ్వాసి, గుర్తుపెట్టుకో ఓ క్రైస్తవుడా, చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే శరీరాశ, నేత్రాశ నువ్వు జయిస్తున్నావు, కానీ జీవపు డంబాన్ని నువ్వు జయించకుండా అపవాది నిన్ను అక్కడ ఆపివేస్తున్నాడు. ఏదో ఒక గేలం వేస్తాడు వాడు, ఏదో ఒక గాలం వేసి లాగుతూనే ఉంటాడు అందరినీ. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ఎలాగ ప్రేమించాలి మనం? క్రియతోనూ సత్యముతోనూ, మాటతో నాలుకతో కాదు నీ ప్రేమ క్రీస్తు ఎడల. క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించు. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనక మన హృదయము ఏ ఏ విషయంలో మన యందు దోషారోపణలు చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకొందుము. హల్లెలూయా. ఇది ఎంతమందికి అర్థమైందో నిజముగా వారు దేవునికి లోబడిపోతారు. ఏంటంట ఆయన? మన యొక్క హృదయము కంటే ఏంటంట? అధికుడై ఉన్నాడు. హృదయ అంతరంగాలను ఎరిగి ఉన్నాడు. నీలోకి ఒక ఆలోచన రాకముందే, ఒక తలంపు పుట్టకముందే ఆయన ఎరిగేసి ఉన్నాడంట దాన్ని. ఓహో వీడు ఎలాగ ఆలోచిస్తున్నాడు, ఈ ఆలోచన ప్రకారం ఈ పాపం చేసేస్తాడు, చక్కగా ఆయన తెలుసుకుంటున్నాడు. కాబట్టి ఆయన ఎదుట ఏమీ నీవు దాచలేవు. దాచవలసిన అవసరం లేకుండా ఉండాలంటే నువ్వు ఎలాగ ఉండాలి? నిర్దోషముగా ఆయన ఎదుట ప్రవర్తించుకోవాలి. డంబముగా ఆయన ఎదుట ప్రవర్తించుకోవద్దు. డంబముగా ప్రవర్తించినప్పుడు మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవడానికి తాపత్రయపడతావు. చూడండి, ఒక వ్యక్తి అబద్ధం ఆడాడనుకో, ఒకనొక సందర్భంలో ఒక అబద్ధం ఆడతాడు. ఒక వ్యక్తి ఒక విషయం అడిగితే మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత అడిగితే సేమ్ అబద్ధం ఆడలేడు, ఇంకోటి వెంటనే నోటుకొచ్చి చెప్తాడు. ఎందుకంటే అది అబద్ధము, వాడికి జ్ఞాపకం ఉండదు.
అదే సత్యం మాట్లాడాడనుకో ఎన్నిసార్లు ఎలాంటి సందర్భంలో ఏ పరిస్థితుల్లో అడిగినా అదే మాట వస్తుంది నోటంట. ఎందుకంటే సత్యము కాబట్టి, సత్యము స్వతంత్రమునిస్తుంది కాబట్టి ధైర్యంగా అదే పలుకుతాడు. వీడేం చేస్తాడు? మాటి మాటికి అబద్ధం చెప్పేవాడు వెతుక్కుంటాడు, తత్తరపడతాడు, కాసేపు ఆగుతాడు, ఆలోచించుకొని మళ్ళీ ఇంకొక అబద్ధం చెప్తాడు, మొహమాటము చూపిస్తాడు. నిర్మోహమాటం ఎప్పుడు వస్తుంది? సత్యమును నీవు ప్రకటించినప్పుడే. అందుకే శాస్త్రులు పరిచయులు వచ్చి ఏసైనా అంటారు, నీవు మొహమాటము లేనివాడవనియూ ఎరుగుదుము. ఎందుకంటే ఆలోచించడాయన అప్పుడు అది చెప్పానా, ఇప్పుడు ఇంకోటి ఏం చెప్పాలి అని ఎతుక్కోడు. ఎప్పుడూ సత్యం చెప్పాడు కాబట్టి నిర్భయంగా చెప్పేశాడు సత్యాన్ని, నిర్మోహమాటంగా చెప్పాడు సత్యాన్ని. సత్యవంతుడు అలాగే ఉంటాడు. నీవు నేను అలాగే ఉండాలని దేవుడి యొక్క కోరిక. కాబట్టి దేవుడు మన హృదయం కంటే అధికడే సమస్తము ఎరిగి ఉన్నాడు. మనము ఏ ఏ విషయంలో దోషారోపణ మన హృదయం ఎదుర్కొంటుందో ఆ విషయాల్లో ఆయన ఎదురికి వెళ్ళిపోయి హృదయాన్ని కుమ్మరించుకొని మనల్ని ఆయనతో సమాధానపరుచుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు సమాధానకర్త ఉన్నాడు కాబట్టి ఆయన మనలను ఆయనతో సమాధాన పరుస్తాడు. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారు అవుతాం. అది హృదయం అంటే ఏంటి? ఇక్కడ మనశ్శాక్షి. నీ మనశ్శాక్షి నేను ఏం చేస్తుందంట? గద్దిస్తుంది. నువ్వు తప్పు చేసావని నీ మీద దోషారోపణ చేస్తుంది. అప్పుడు దేవుని ముందు నీవు భయముతో ఉంటావు, వణుకుతో ఉంటావు. అదే నువ్వేమీ చేయలేదు, హృదయం శుద్ధిగా ఉంది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ఆదాము అవ్వ హృదయ శుద్ధి కలిగినంత వరకు దేవునితో ముఖాముఖిగా మాట్లాడారు. ప్రతి సాయంత్రము చల్లపూట ఆయన యొద్ద. ఎప్పుడైతే హృదయంలో ఆ పాపానికి తావిచ్చారో, ఆస్కారం ఇచ్చేశారో ఏమైపోయింది? హృదయ శుద్ధి పోయింది. దేవుణ్ణి చూడలేకపోయారు, పోయి దాక్కున్నారు. అంతే. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. హృదయం మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం గలవారం అవుతాం. ధైర్యంగా వస్తావు. నీ హృదయంలో కల్మషం లేకపోతే, హృదయంలో ఏదైనా తప్పు చేస్తేనే దేవుడి దగ్గరికి, ఆలయానికి భయంగా వస్తావు. అదే చెప్తున్నాడు భక్తుడు వాక్యం ద్వారా. చూడండి ఎంత లోతైన వాక్యాలు రాశాడో యోహాను భక్తుడు. దేవుని యొక్క ప్రియ శిష్యుడు, దేవుని ప్రేమించిన వాడు. ఓకే. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. అది కొన్ని దొరకట్లేదంట అడిగిని చాలామందికి. ఎందుకంట? ఇదే. ఎందుకు? వారు ఆయన ఆజ్ఞలు గైకొంటలేదు, ఆయనకి ఇష్టమైనవి చేయట్లేదు, కాబట్టి అడిగినవి దొరకట్లేదు. స్పష్టంగా చెప్పాడు కదా, క్లియర్ కదా. ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తే ఏమి అడిగినా నీకు దొరుకుతాయి. అంటే అప్పుడు అడిగేది ఏమైపోద్ది? పరిశుద్ధమైపోతుంది. లేకపోతే ఏమవుతుంది? అది అపవిత్రమైపోతుంది. దేన్ని అనుసరించి? శరీరాన్ని అనుసరించి, లోక ఆశలను అనుసరించి అయిపోద్ది. అందుకే యాకోబు అంటాడు, మీరు అడిగినను మీకు దొరకట్లేదు, ఎందుకంటే మీరు కేవలం శరీరేచ్ఛలు నెరవేర్చుకోవటానికి దాన్ని అడుగుతున్నారు అంటాడు. శరీరేచ్ఛలు నెరవేర్చుకోవటానికి కాదు మనం అడగాల్సింది, దేవుని ఇచ్ఛను నెరవేర్చడానికి నువ్వు అడగాలి. నీకు డబ్బైనా, నీకు ఆరోగ్యమైనా, నీకు అంతస్తైనా, నీకు అధికారమైనా, నీకు ఒక గొప్ప పదవి అయినా, ఏదైనా దేనికోసం అడగాలి? దేవుని ఇచ్ఛను, అంటే దేవుని కోరికను ఈ లోకంలో నీవు జరిగించటానికి నీవు అడిగితే అవన్నీ నీకు ఇచ్చేస్తాడు. ఎస్ అయ్యా, నేను ఒక 100 మందికి సహాయం చేయాలి, వారిని ప్రతి రోజు లేక ప్రతి నెల పోషించాలి, జీవించినంతకాలం అను కోట్లాది రూపాయలు డబ్బులు ఇస్తాడు నీకు. అంతే తప్ప నేను నా పిల్లోడు, ఆడి పిల్లోడు తరతరాలకు నేను వెనకేసుకోవాలి ప్రభువా, నాకు డబాన్ని ఇచ్చే అంటే ఎవడో? దేవుని ఇచ్ఛ, నీ శరీరేచ్ఛ కాదు, దేవుని ఇచ్ఛ జరిగించు, అప్పుడు నీవు అడిగింది ప్రతిదీ ఇచ్చేస్తాడు. హల్లెలూయా. అందుకనే నీవు పొందుకోవట్లేదంటే ఇవి అడ్డంగా ఉన్నాయన్నమాట. నీ శరీరానుసారం నువ్వు అడుగుతున్నావు అన్నమాట. నీవు ఆయన ఆజ్ఞలను గైకొనట్లేదు, అంటే వాక్యాన్ని అనుసరించి నడుచుకోవట్లేదు. నీ వాక్యాన్ని అనుసరించి నడుచుకొని ఆయన ఇష్ట ప్రకారం నీవు ప్రవర్తిస్తే నువ్వు అడిగితే క్షణాల్లో వచ్చేస్తుంది. అది ఫినిష్. హల్లెలూయా. అది చూసారా ఎంత గొప్ప మర్మాలు చెప్తున్నాడో.
ఏమి అడిగినా ఆయన వల్ల దొరుకుతుందంట. మార్చుకోండి ఇప్పటి నుంచి. వాక్య ప్రకారం జీవించండి, ఆయనకి ఇష్టలుగా జీవించండి, ప్రవర్తించండి. అప్పుడు అడగండి. ఇప్పటి వరకు రానివి క్షణాల్లో వచ్చేస్తాయి నీకు. అయ్యా, నేను ఇంకో అనాథాశ్రమం పెట్టి అనేక మందిని పోషించాలి హృదయపూర్వకంగా, అనేక పేదవాళ్ళని చదివించాలి, లేక ఇల్లు లేని వారికి నేను ఇల్లు కట్టించాలి, గృహం లేని వారిని, లేక ఆహారం లేని వారిని, వస్త్రం లేని వారిని ఇలాగ నేను పోషించాలి, దైవజనులను నేను పోషించాలి, కష్టాల్లో ఉన్నవారిని నేను ఆదుకోవాలి, సహాయం చేయని అడుగు, ఏదో ఒక రీతిగా నీకు సహాయం దయచేస్తాడు. హల్లెలూయా. అంచెలంచెలుగా నిన్ను అభివృద్ధి చెందిస్తాడు. అమాంతంగా ఒక్క రాత్రిలోనే నిన్ను హెచ్చింపజేస్తాడు, అభివృద్ధి పొందించి. అలాంటి శక్తివంతమైన దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆయన ఇచ్చను నెరవేర్చి అడుగుదాం. అప్పుడు నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి. పరలోకమందున్న నా తండ్రి మహిమపరచబడినట్లు అవి మీకు అనుగ్రహింపబడతాయి. హల్లెలూయా. మనం ఆయనలో నిలిచి ఉండాలి. ఆయన మాటలు మనలో భద్రముగా ఉండాలి హృదయంలో. అప్పుడు సమస్తము మనకు అనుగ్రహింపబడతాయి. గుర్తుపెట్టుకోండి. ఆయన ఆజ్ఞ ఏమనగా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారంగా ఒకరినొకడు ప్రేమింపవలెనన్నదియే. అది క్రీస్తు నామాన్ని ఒప్పుకోవాలంట. ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారం ఒకరినొకడు ప్రేమించాలి. అంతే, సింపుల్. ఎందుకంటే ఆయన మనలను ప్రేమించాడు. నీవు అలాగే నీ తోటి సహోదరుణ్ణి ప్రేమించాలి అని చెప్తుంది వాక్యం. నెక్స్ట్, ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాని యందు నిలిచి ఉండును. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. హల్లెలూయా. చివరి వచనం ఏంటంట? ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందే నిలిచి ఉన్నాడు. అది అప్పుడు ఆయన వాని యందు నిలిచి ఉంటాడు. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలం. ఎలాగ తెలుసుకుంటావు దేవుడు ఆత్మ నాలో ఉందని, దేవుడు నాతో ఉన్నాడని ఎలా తెలుసుకుంటావు? నీలో ఉంచిన ఆత్మ ద్వారానే. ఏ ఆత్మది? పరిశుద్ధాత్మ. ఎవరైనా ఆదరణకర్త. ఏం చేస్తాడైనా? సర్వసత్యంలోనికి నిన్ను నడిపిస్తాడు. సమస్తమైనటువంటి మర్మములను నీకు బోధిస్తాడు. నీవు దేవుడు నాతో ఉన్నాడు అని తెలుసుకోవటానికి నీకు రుజువేంటి? ఎవరు చెప్తారు? నీలో ఉన్న ఆత్మ చెప్తాడు. ఎస్, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని. ఓకేనా? కాబట్టి ఇన్ని గొప్ప విషయాలు ఈ 24 వచనాల్లో యోహాను భక్తుని ద్వారా దేవుడు మనకు తెలియపరిచాడు. చాలా గొప్ప మర్మాలు. మరలా జ్ఞాపకం చేసుకోండి. ఈ హృదయంలో వాక్యాన్ని భద్రం చేసుకోండి. ఎంత గొప్పగా దేవుడు దీనిలో ఉన్న మర్మాలను చేశాడు కాబట్టి, తెలియజేశాడు కాబట్టి మనము ఎలాగ ప్రేమించాలి? ఇప్పుడు క్రీస్తుని వధువుగా ఉన్నటువంటి మనము, భార్యగా ఉన్నటువంటి మనము ఎలాగ ప్రేమించాలి? మన భర్తగా, మన శిరస్సుగా, మన వరుడుగా ఉన్నటువంటి యేసయ్యను క్రియలతో, సత్యముతో, మాటలతో కాదు, పెదవులతో కాదు. చాలా జాగ్రత్త. అలాంటి అనేక అంశాలు మనకు తెలియపరిచాడు. లోకం మనల్ని ద్వేషిస్తుంది. ఎస్, ఎందుకంటే అది ఆయన ఎరిగి ఉండలేదు, ఆయనలో ఉన్న మనలను ఎరిగి ఉండదు. మనం వారిలోనికి మారము కాబట్టి మనల్ని ద్వేషిస్తుంది. అనేక అంశాలు దేవుడు ఇందులో విశదపరిచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దీని ద్వారా మనమందరము ధైర్యం తెచ్చుకుందాం, విశ్వాసం తెచ్చుకుందాం, బలపడదాం, మార్చుకుందాం, పశ్చాత్తాపడదాం. సహోదరుని నువ్వు ద్వేషిస్తే ఏం చేసినట్టంట? ఇవారే మర్డరర్, నరహంతకుడు అంట. నువ్వు కత్తి పట్టుకొని వెళ్ళి ఎవరినో చంపేయని అవసరం లేదు. తుపాకీ పట్టుకుని ఎవరినో కాల్ చేసి మర్డర్ చేయని అవసరం లేదు. ఒకరిని ద్వేషిస్తే అంతే. ప్రేమించాలి, అందరినీ క్షమించాలి, అంతం వరకు ఓర్చుకోవాలి, అపవాదిని ఎదిరించాలి. వాడు మన యొద్ద నుంచి పారిపోయేలాగా పాపాన్ని మనం అసహించుకోవాలి, ఆజ్ఞను పాటించాలి. ఆజ్ఞాతిక్రమము పాపము. పాపము చేయవాడు అందరూ అపవాది సంబంధి. పరిశుద్ధుడిగా ఉండే వాళ్ళందరూ దేవుని సంబంధులు. దేవుడు పరిశుద్ధుడు గనక నీవు నేను పరిశుద్ధుడిగా ఉండగోరుచున్నాడు. మనము చివరిగా మనము చేయవలసింది ఏంటి? క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి ఎదగటమే.
ఆయన వచ్చినప్పుడు ఆయన ఉన్నది ఉన్నట్టుగా చూస్తాం. ఆయన మన ముందు నిల్చుంటే మనం ఆయన పోలికగా మారిపోతాం. తండ్రి క్రీస్తుని ఎలా చూస్తున్నాడో ఆయన ద్వారా మనలను తనకు పిల్లలుగా చేసుకున్నాడు కాబట్టి మనలను కూడా క్రీస్తులాగా చూస్తున్నాడు. ఇలాంటి అనేక గొప్ప మర్మాలు ఈరోజు దేవుడు మనకు బయలుపరిచాడు. మనం ఎలాంటి వారిగా ఉండకూడదు, కయ్యీనులాగా ఉండకూడదు, హేబేలులాగా ఉండాలి. దేవుడికి ఇష్టలుగా మనం ఉండాలి. ఇష్టమైనవి దేవునికి ఇవ్వాలి. మన ఆత్మతోనూ సత్యముతోనూ హృదయంతోనూ దేవుణ్ణి ఆరాధించాలి. ఓకే, దేవుడి వాక్యాన్ని మనందరి హృదయాల్లో నిండారులుగా నాటించి ఫలించి 100% ఫలింపజేయును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. సర్వోన్నతమైన గొప్ప దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటివరకు అద్భుత రీతిలో కాపాడి ఉన్నారు. ఇదిగో ఈ యొక్క సాయంకాల సమయంలో నీ పాద సన్నిధిలో ఈ వాక్య ధ్యానంలో పాలు పంచుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అద్భుత ఆశ్చర్యకరుడవయ్యా, నీకే వందనాలు. ఇదిగో సహాయం దయచేయండి. అన్ని విషయాలలో అన్ని రంగాల్లో నీ ఆదరణ మాకు అనుగ్రహించి నడిపించండి. సమస్తమును నీ చేతులకు అప్పగించుకొని ఉండగా ఈ వాక్యంలో ఉన్నటువంటి లోతైన మర్మాలను మా హృదయములు గ్రహించున్నట్లు మా హృదయాలను తెరచి అందులో ఈ వాక్యాన్ని మంచి నేలను పడిన విత్తనం వలె నాటించి 100% ఫలింపజేసి ఆశీర్వదించి వాక్యానుసారంగా మేము నడుచుకోవటానికి కృపనివ్వండి, శక్తినివ్వండి, ఆశా నిగ్రహం కలిగిన ఆత్మనివ్వండి. ఇదిగో నీ స్వరూపంలోనికి మేమందరము మారునట్లు, మరి నిన్ను కలుసుకునేటప్పుడు మేము కూడా పరిశుద్ధులుగా, పవిత్రులుగా, నిష్కలంకులంగా, లోపము లేనివారిగా ఉండేటట్లు మేము ఎదుగునట్లు కృప చూపించండి నాయనా. నిన్ను మాటలతో కాక, పెదవులతో కాక, మా యొక్క క్రియలతో నాయనా మేము అంగీకరించాలి, ప్రేమించాలి. అట్టి రీతిగా ఆ ప్రేమను మాలో వృద్ధి పొందించండి. మా సహోదరులను ప్రేమించేటువంటి గొప్ప హృదయాన్ని, నీలాంటి హృదయాన్ని మాకు కూడా అనుగ్రహించండి. ఏ ఒక్కరిని ద్వేషించకుండా, ఇప్పటివరకు ద్వేషించి అనేక మందిని మేము మర్డర్ చేసి ఉన్నాము. అందుకు నిమిత్తం పశ్చాత్తాపడుచున్నాము. ఎవరెవరినైతే మేము ద్వేషించామో వారందరినీ నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాం, పశ్చాత్తాపడుతున్నాం. క్షమాపణ నీ ఎదుట ఈ దినమున వేడుకొంచున్నాం. మా అందరినీ కూడా నీవు పాప క్షమాపణ ఇచ్చి పశ్చాత్తాపం అంగీకరించి ఈ దోషమును మా మీద నుంచి పూర్తిగా తొలగించి వేయండి. మీకే స్తోత్రం. ఇదిగో ప్రతి ఒక్క బిడ్డను నీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా నీవు దీవించి ఆశీర్వదించి ఉన్నతంగా నడిపించవలసిందిగా వేడుకొంచున్నాం. అన్ని రంగాల్లో, అన్ని విషయాల్లో నీ ఆదరణ, నీ కనికరము, నీ ప్రేమ, నీ శాంతి, నీ సమాధానం, నీ నెమ్మది అన్ని విషయాల్లో ఈ యొక్క వాక్యంలో, ప్రార్థనలో పాలు పంచుకున్న ప్రతి ఒక్క బిడ్డకు, కుటుంబాలకు అనుగ్రహించండి. ఎవరెవరైతే అనారోగ్యంతో, అస్వస్థతతో బాధపడుచున్నారో అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ప్రతి ఒక్కరిని, అది ఎలాంటి వ్యాధి, బాధ, అనారోగ్యమైన సంపూర్ణంగా ముట్టి, తాకి, స్వస్థపరిచి పరిపూర్ణ విడుదలను వారికి అనుగ్రహించండి. ప్రాణాత్మ దేహాలను స్వస్థపరచండి. మీకే స్తోత్రం. ఎవరెవరైతే లేమితో బాధపడుతున్నారో అనేకులను ఆదరించగలిగేటట్లు, పోషించగలిగేటట్లు వారందరినీ కూడా వారి హస్తాలను దీవించి ఆశీర్వదించి సమృద్ధిలోనికి మీరు నడిపించండి నాయన. ఆశతో, ఆసక్తితో ఈ యొక్క వాక్యంలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను ప్రత్యేకమైన ఆశీర్వాదంతో నీవు నింపండి. ఎందుకంటే నీ మందిరంలో నాయన, నీ ఆవరణంలో ఎలాంటి మహిమ ఉంటుందో, నీ సన్నిధానం ఇది ఆన్లైన్లో చూస్తున్న, దూర ప్రాంతంలో ఉండి చూస్తున్న నీతో ఆత్మలో అనుసంధానమై ఉన్నారు కాబట్టి ఈ ఆశీర్వాదము పనిచేస్తుంది, ఫలిస్తుంది. కాబట్టి ఈ వాక్యము వినిన ప్రతి ఒక్క బిడ్డను, వారి కుటుంబాలను స్థిరముగా ఆశీర్వదించి బలపరచునుగాక. నీ నామంలో చేస్తున్న ఈ ప్రార్థన నిశ్చయంగా మీరు అంగీకరిస్తారని మేము నమ్ముచున్నాము, విశ్వసిస్తున్నాం. మరొక్కసారి ప్రతి ఒక్క బిడ్డను నీ చేతులకు అప్పగించుకోవచ్చు. ప్రతి ఒక్కరిని అన్ని విషయాల్లో, అన్ని రంగాల్లో ఆశీర్వదించి మీ నామాన్ని ఘనపరచుకోండి. మహిమ, ఘనత, ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధరాను ప్రార్థించి పొందుచున్నాము తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానంకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు ప్రభు వారి ఉన్నతమైన కృప వల్ల మన హృదయ ఆలోచన తలంపులకు సదా కావలిగా ఉండి ఆయన చిత్త ప్రకారము మనమందరము కూడా ఆయన ప్రేమలో ఎదుగుచు సంపూర్ణంగా ఆయన ప్రేమించి ఆయన ఇచ్చేటువంటి సంపూర్ణమైన బహుమానం పొందుకొని ఈ లోకంలో ఆశీర్వాదకరమైన జీవితంలో జీవించుదుము గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనందరినీ దీవించి
ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ.